ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. మళ్ళీ చదువుదాం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథము ప్రారంభంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులు 12 ఒకడైన యోహాను ఆయనకు తన దర్శనమును అనుగ్రహించి కొన్ని సంగతులు ఆయన తనను గూర్చి చెప్పి ఆ తరువాత 7 సంఘములకు లేఖలను రాయించాడు. ఆ లేఖల తరువాత మరికొన్ని సంగతులు, భవిష్యత్ సంభవాలు యోహానుకు బయలుపరిచాడు. ఇవన్నీ గ్రంథస్థం చేయమని స్పష్టపరిచాడు. అలా ఇచ్చినటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథములోని చిట్ట చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలో 7 సంఘాల లేఖలు 7 ప్రత్యేక కాలాలకు చెందినవి అని, లేకపోతే విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితంలో 7 దశలు అని, లేకపోతే ప్రస్తుతం సార్వత్రిక సంఘములో ఉన్న 7 విధములైన పరిచర్య విధానాలు, లేకపోతే ప్రస్తుతం సార్వత్రిక సంఘము అంటే ప్రపంచమంతటా ఉన్న సంఘములన్నీ కలిపి సార్వత్రిక సంఘం అంటారు. ఈ సంఘములన్నిటిలో కొన్ని సంఘాల్లోనేమో ఎఫెస్ అనుభవం, కొన్ని సంఘాల్లోనేమో స్మరణ అనుభవం, కొన్ని సంఘాల్లోనేమో పెర్గము యొక్క అనుభవం, కొన్ని సంఘాల్లోనేమో తుయతైర అనుభవం, కొన్ని సంఘాల్లోనేమో సార్దిస్ అనుభవం, కొన్ని సంఘాల్లోనేమో ఫిలదెల్ఫియా అనుభవం, కొన్ని సంఘాల్లోనేమో లవోదికయ అనుభవం. ఇట్లాగా ఒక్కొక్క సంఘం ఒక్కొక్క టైపులో ఒక్కొక్క అనుభవంలో కొనసాగుతూ ఉంది అని ఇట్లా వ్యాఖ్యాతలు 3 విధాలుగా దీని గురించి మాట్లాడతారు. ఫస్ట్ చెప్పాను 7 సంఘయుగములు, లేకపోతే 7 సంఘము యొక్క దశలు ఎన్ని రకాలుగా మార్పు చెందుతూ వచ్చింది అంటే, ప్రారంభంలో ఆర్సిఎం రోమన్ కథోలికులు వచ్చి రన్నింగ్లోకి తెచ్చినప్పుడు ఎలా ఉంది, దానికంటే ముందు అపోస్తలుల కార్యాలు అపోస్తలుల కాలంలో ఎలా ఉంది, ఫస్ట్ అపోస్తలుల కార్యాల్లో ఎలా జరిగింది, తర్వాత రోమన్ కథోలిక్ వచ్చినాక ఎలా జరిగింది, తర్వాత మార్టిన్ లూథరన్ లైన్లోకి వచ్చినాక ఎలా జరిగింది, తర్వాత జాన్ వెస్లీ లైన్లోకి వచ్చినాక ఎలా జరిగింది. అలా సంఘము ఎన్ని రకాలుగా పరిణామం చెందుతూ వచ్చింది, ప్రస్తుతం ఏ దశలో ఉంది అనే సంఘం యొక్క దశలను చూపించేటువంటి లేఖలుగా పరిగణించి కొంతమంది వ్యాఖ్యాతలు మాట్లాడారు. అలాగే సంఘములోని 7 విధములైనటువంటి భక్తులు లేక విశ్వాసులకు గుర్తుగా దీనిని చూపించారు. అర్థమైందా? అలాగే సార్వత్రిక సంఘం అంతటా అన్ని సంఘాలలో 7 విధములైనటువంటి సంఘాలు, ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క అనుభవం. ఫస్ట్ మాట ఏం చెప్పాను? 7 సంఘ యుగాలు లేక సంఘ దశలు అని రాసుకో. యుగాలు కంటే కూడా ప్రారంభం నుండి ఇప్పటిదాకా భవిష్యత్తులో సంఘం ఉండబోతున్న స్థితితో కలిపి మొత్తం 7 పరిపూర్ణతకు గుర్తు. బైబిల్ గ్రంథంలో 7 సంపూర్ణత గుర్తు అన్నమాట. 1000 ఆశీర్వాదపు గుర్తు, అలాగా 3 ఒకదానికి గుర్తు, ఏమండి 10 ఒకదానికి గుర్తు. అట్లా సంఖ్యలు కొన్నిటికి కోడ్గా గుర్తులు పెట్టాడు దేవుడు. అట్లాగే 7 సంపూర్ణతకు గుర్తు. కాబట్టి 7 సంఘాలకు లేఖలు అంటే టోటల్ సార్వత్రిక సంఘం అంతటికి వర్తిస్తాయి.
చాలా క్లియర్గా చెప్పాను. మళ్ళీ ఇక్కడే తిరిగేస్తూ ఉంటే ముందుకు వెళ్ళలేము. కాబట్టి మొదటి మాట 7 సంఘయుగాలకు లేక సంఘ దశలకు గుర్తు. రెండవది సంఘములో ఉన్న 7 విధములైన విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితాలకు గుర్తు 2. మూడవది టోటల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాలలో ఒక్కొక్క సంఘం ఒక్కొక్క టైపు అనుభవంలో ఈ 7 అనుభవాలు ఇక్కడ చెప్పాడు చూడు. ఈ 7 అనుభవాల్లో ఒక్కొక్క సంఘం, కొన్ని సంఘాల్లోనేమో అన్నీ బాగానే ఉన్నాయి కానీ మొదటి ప్రేమ లేదు. కొన్ని సంఘాల్లో స్మరణ అనుభవం అన్నీ బాగున్నాయి కానీ సంఘం శ్రమలలో ఉంది. కొన్ని సంఘాల్లోనేమో అన్నీ బాగున్నాయి కానీ దుర్బోధ ఉంటుంది, అంటే ఉండకూడని బోధ. ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు అన్నాడు పెర్గములో. అలాగే తుయతైర సంఘములో తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న ఇజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు, అది విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును నా దాసులకు నేర్పించుచు వారిని పరచుచున్నది. ఈ సంఘము అంతా బాగున్నట్టుగానే ఉంది కానీ ఇందులో యెజబేలు బోధలు ఉన్నాయి. అంటే దేవుని వైపు నుండి లోకం వైపుకి, దుష్టుని వైపుకి మళ్ళించేటువంటి దయ్యపు బోధలు. ఇట్లాగా కొన్ని సంఘాలేమో ఇలా ఉన్నాయి, కొన్ని సంఘాలేమో మొదటి ప్రేమను కోల్పోయినాయి, కొన్ని సంఘాలేమో అన్ని ఆత్మీయతలో బాగున్నాయి, పాపం శ్రమల్లో ఉన్నాయి. విషయం ఏంటంటే అన్ని కొలతలు కరెక్ట్గా ఉన్న సంఘాలను ఎక్కువ మంది గుర్తించుకునే పరిస్థితుల్లో లేదు ఆ సంఘం. అర్థమైందా? అట్లాగా టోటల్ సార్వత్రిక సంఘం అంతటిలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నిటిలో కొన్ని సంఘాలు ఎలా ఉన్నాయి, కొన్ని సంఘాలు ఎలా ఉన్నాయని టోటల్ దాని యొక్క రూపాన్ని 7 లేఖల్లో చూపిస్తాడనమాట. ఇంతవరకు అర్థమైందా? మళ్ళీ మొదలుపెట్టేదా? రైట్, క్లియర్గా చెప్పాలని నా ఆశ. స్పష్టంగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సరే, ఇక ఈ మ్యాటర్ని కాస్త మనం పక్కన పెడదాం, జాగ్రత్తగా వినాలి. కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి ముగిస్తాను నేను. ఈ 7 లేఖలు 7 సంఘాలకు రాస్తూ 2 ప్రశంసించాడు, 5 గద్దించాడు. 2 ప్రశంసించాడు, 5 గద్దించాడు. 5 దిద్దుబాటు చేసుకోమన్నాడు, 5 మారు మనసు పొందమన్నాడు. 2 ప్రశంసించిన సంఘాలు, 1 స్ముర్న, 2వది ఫిలదెల్ఫియా. వరుస సంఖ్యలో చూసుకుంటే 2వది మరియు 6వది ఈ 2 ప్రశంస పొందినాయి. ఇక మిగిలిన 5 సంఘాలు, ఎఫెస్సు సంఘము, అలాగే పెర్గములో ఉన్న సంఘము, తుయతైర సంఘము, సార్దీస్ సంఘము, లవోదికయ సంఘం, ఈ 5 సంఘాలు తిట్లు తిన్నాయి, గద్దింపు పొందినాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 5 సంఘాలు గద్దింపును పొందినాయి, ఖండింపబడ్డాయి, మారు మనసు కొరకు పిలువబడ్డాయి, అంటే లోపసహితంగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ సంఘాలను సైతం దేవుడు చెయ్యి విడవకుండా ఆయన చేత పట్టుకునే ఉన్నాడు అని దేవుని వాక్యం మనకు సాక్ష్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహజంగా మనుషులు ఏమనుకుంటారంటే, నేను దేవుని మార్గంలోకి వచ్చాను, అన్ని క్రమంగా ఉన్నాను, కానీ మధ్యలో నేను జారిపోయాను, కొన్ని దేవునికి నచ్చని చర్యలు నా వల్ల జరిగినాయి, ఇక నన్ను దేవుడు వదిలేస్తాడు, దేవుడు నన్ను పట్టించుకోడు, ఇంకా అయిపోయిందిలే నా బతుకు అని కొంతమంది విశ్వాసులు, కొంతమంది పరిచర్య చేసే స్థాయికి వచ్చిన వాళ్ళు, కొంతమంది సేవకులైన వాళ్లకు కూడా ఇలాంటి గిల్టీనెస్ అనేది ఒకటి ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభు చేతికి ఏనాడైతే నీ జీవితాన్ని నువ్వు అప్పగించావో, యేసు ప్రభువా నీవు నా రక్షకుడవు, నా ప్రభుడవు, ఏమన్నా కానీ నాయన నీవే నన్ను దరిచేర్చగలవని నిన్ను నమ్మి నీ యందు విశ్వాసం ఉంచి నా పాత జీవితాన్ని, పాపిష్టి జీవితాన్ని అసహించుకొని పరిశుద్ధుడవైన నీతో కలిసి నడవాలని మిగుల ఆశతో ప్రయాణం మొదలు పెడుతున్నా.
మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను నాయనా అని ఒకడు లేకపోతే ఒక సోదరి తన జీవితాన్ని ప్రభువు చేతికి ఒక్క పర్యాయం అప్పగిస్తే ఆయన నిన్ను వదిలిపెట్టడం అనేది ఇక జరగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే నా బ్రతుకు నీ చేతికి అప్పగిస్తున్నానని అప్పజెప్పావో ఇక ఆయన నీతోనే నడుస్తాడు, ఇక నీతోనే ఉంటాడు, ఇక నీ మీద ఆయన పని చేయటం మొదలు పెడతాడు. ఇక ఆయనతో మనం నడిచి మనతో ఆయన నడిచే ఈ ప్రక్రియలో కొన్నిసార్లు ఆయన అభ్యంతరపడేవి మన వల్ల జరుగుతుండొచ్చు. కొన్నిసార్లు ఆయన నొచ్చుకునేవి, ఆయన మనసు బాధ పెట్టేవి, ఆయన దుఃఖపడేవి కొన్ని మన నుండి జరుగుతుండొచ్చు. కానీ అంత మాత్రాన దేవుడు నన్ను వదిలేశాడు అనే అభిప్రాయానికి వెంటనే రాకూడదు. ఒకవేళ దేవుడు నిన్ను వదిలేశాడు అనే ఆలోచన పదే వస్తే సాతాను కూడా నిన్ను ఆ విషయంలో శోధిస్తుండొచ్చు. దేవుడు నిన్ను వదిలిపెట్టేయాలి అంటే దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి. నిన్నంత తేలిగ్గా ఆయన వదలడు. ఎందుకంటే ఈ మాట పౌలు మహనీయుడు చెప్పాడు. నేను ఆయన చేతికి అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడుటకు సమర్థుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఏదన్నా ఆయనకు అప్పచెప్పని, నేను ఆయనకు అప్పచెప్పినది రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడుటకు సమర్థుడు. ఈ మాట ఎక్కడుంది? ఒక పాట కూడా పాడుకున్న దీని మీద, ఈ వచనం మీద. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను, నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తము చేయగలుగుతాను, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగల సమర్థుడు. 2 తిమోతి 1:12. 2 తిమోతి 1:12 అంట. చూడండి, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. అది ఆ మాట రౌండ్ కొట్టేయండి. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని అందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని అందే సమస్తము నే చేయగలను. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని అందే సమస్తము నే చేయగలను. దేవునికి మహిమ. ఏదో ఒకసారి గట్టిగా చెప్తారా? అదేందన్నా అట్లా అన్నావు, దేవుడు వదిలిపెట్టిపోడు, దేవుడు వదలడన్నావేంటి? మరి అట్లయితే సౌలును యెహోవా ఆత్మ వదిలి వెళ్ళిపోయాడు కదా, సంసోనును యెహోవా ఆత్మ వదిలి వెళ్ళిపోయాడు కదా, దేవుడు వదిలేశాడు కదా, మరి వదలడు అనే మాట వాడుతున్నావేంటి నువ్వు అని మీరు అడుగుతారు అని నాకు తెలుసు. ఒకవేళ డైరెక్ట్గా అడగకపోయినా మనసులో మీకు ఆ ప్రశ్న అయినా వచ్చిద్దని నాకు తెలుసు అని మీకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చింది నిజమే. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోగా యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరపింపసాగాను. శాంసన్ విషయంలో అతడు లేచి విడజిమ్ముదును అనుకున్నాడు. యెహోవా ఆత్మ అతనిని విడిచిపోయిన సంగతి అతనికి తెలియకపోయాను, వదిలి వెళ్ళిపోయాడు. నిజమే. ఒక మాట, నిజంగానే దేవుడు వదిలేశాడా?
సౌలు నిజంగానే వదిలేశాడా? లేఖనం చెబుతుంది, ఆయన పిలుపును గూర్చియు ఏర్పాటును గూర్చియు పశ్చాత్తాపపడడు. దేవునికి మహిమ. దేవుని ఏర్పాటు అసలు ఆయన మనస్సు తెలుసుకోవాలి ముందు. మనం ఆయన మనసు తెలుసుకోవాలి ముందు. ఏదో మన ఈ పనికి మాలిన మానవ మెదడు ఆలోచనలతో ప్రయాణం చేయకూడదు. మన ఆలోచన విధానం వేరు, దేవుని ఆలోచన విధానం వేరు. చాలామంది బోల్తా పడతారు రేపు. దేవుడే చెప్పాడు, మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో మీకంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉంటాయి. సెట్టుగా అన్నాడు. అందినట్టే ఉంటాడు, ఆలోచనకు అర్థమైనట్టే ఉంటాడు, కానీ అర్థం కాడు. ఆయన ప్లేస్లో మనం ఉంటే భూమి మీద ఇప్పుడు సంఘాన్ని ఎప్పుడో వదిలేస్తుండే. ఒక్క విశ్వాసిని కూడా మనం దగ్గర చేరనీయం. కర్ర తీసుకొని కూర్చుంటాం, కొరడా తీసుకొని కూర్చుంటాం. ఏ ముఖం పెట్టుకుని వచ్చారో సిగ్గు శరం లేకుండాని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన దేవుడు. ఆయన ఆలోచన మన ఆలోచనలాగా ఉంటుందని అనుకోకూడదు. అక్కడ పెద్ద పొరపాటు. ఆయన ఆలోచన వేరు. సరే, పాయింట్కి వద్దాం. ఏమిటంటే, సౌలు విషయంలోనైనా సంసోను విషయంలోనైనా దేవుడు పశ్చాత్తాపడే పరిస్థితి ఏమి లేదు. పశ్చాత్తాపడ్డాడు రాజుగా చేసినందుకే తప్ప రక్షణ విషయంలోనూ నిత్య జీవం విషయంలోనూ పశ్చాత్తాపం లేదు. దేవునికి మహిమ. తెలుసా మీకు? అదేంది అంటే, సౌలు పరదైస్లో ఉంటాడంటావా అంటే ఖచ్చితంగా ఉంటాడు. పరదైస్లో ఉన్నాడు అంతే. ఎందుకో చెప్తున్నా. సౌలు కంటే ముందు సమూయేలు నిద్రిస్తాడు. సౌలు అంటే తెలుసా? కొత్త నిబంధనలో పౌలు అనుకునేరు. పాత నిబంధనలో సౌలు ఉన్నాడండి. ఏ గోత్రీకుడు? బెన్యామీను గోత్రీకుడు సౌలు. కీషు కుమారుడైన సౌలు గురించి చెప్తున్నాను నేను. తార్సు వాడైన సౌలు గురించి కాదు. తార్సు వాడైన సౌలు కాదు, కీషు కుమారుడైన సౌలు. ఈ సౌలు ఇశ్రాయేలీయులకు మొదటి రాజు. ఈయన కాలంలో ఉన్న ప్రవక్త సమూయేలు. ఈ సౌలుకు ముందు సమూయేలే న్యాయాధిపతిగా ఉన్నాడు ఇశ్రాయేలు జనాంగానికి. ఇశ్రాయేలీయులు మా కొరకు ఒక రాజును, సర్వలోక మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజును ఏర్పరచంటే అప్పుడు దేవుడు సౌలుని ఏర్పాటు చేశాడు. తర్వాత సౌలు కొన్ని అవిధేయత కూడినటువంటి పనులు చేశాడు. దేవుడు దుఃఖపడ్డాడు, దావీదుని ఏర్పరచుకున్నాడు. దావీదు మీద తైలం పోసేశాడు సమూయేలు పోయి. తర్వాత కొన్నాళ్ళకి సమూయేలు మహిమలోకి చేర్చబడ్డాడు. తన పితరులతో కూడా నిద్రించి పాతి పెట్టబడ్డాడు సమూయేలు. సమూయేలు కన్ను మూసిన తరువాత సౌలు మీదికి ఫిలిస్తీయులు వచ్చారు. దేవుని వాక్కు సౌలుకు ప్రత్యక్షం అవటం లేదు. దర్శనం ద్వారా కానీ, స్వప్నం ద్వారా కానీ, ప్రవచనం మూలంగా కానీ ఎలా కూడా ఆయనకి క్లారిటీ దొరకట్ల దేవుని వాక్కు ఏంటనేది. ఫిలిస్తీయులు బలవంతులుగా ఉన్నారు, సౌలు బలహీనుడుగా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాల. అసలు ఏం జరిగింది, ఫ్యూచర్ తెలుసుకుందాం అనుకున్నాడు. ఒకప్పుడు దేవుని చిత్తాన్ని అడిగి అడుగులు వేయడానికి నిర్లక్ష్యం చేసి, జరగాల్సినంత జరిగిన తరువాత ఇక దేవుని చిత్తం వెతకడం మొదలుపెట్టాడు. ఆ దేవుని చిత్తం వెతకడం కూడా ఎట్లా మొదలుపెట్టాడు? తానుగా దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి దుఃఖపడి, దేవా నాతో మాట్లాడని అట్లా అడగల. సమూయేలు చనిపోయాడు. సమూయేలు ఆత్మను పిలిపించి మాట్లాడాలి అనుకున్నాడు. మృతుల ఆత్మలను బయటకు పిలిచి వాళ్ళ ఆత్మలతో మాట్లాడించేటువంటి తంత్రం పేరు కర్ణపిశాచి తంత్రం. ఏం తంత్రం? కర్ణపిశాచి తంత్రము. ఇది
ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10వ వచనం నుంచి చదివితే మీకు దొరుకుతుంది. కర్ణపిశాచి తంత్రాన్ని గురించి కొన్ని లేఖనాలు ఉన్నాయి బైబిల్లో. అంటే నిజంగా సచ్చినోళ్ళ ఆత్మలో వచ్చి మాట్లాడతారా అంటే దానికి చెప్తాను. ముందు ఈ కర్ణపిశాచి తంత్రాన్ని గురించిన విషయాలు చూడండి. 18:10 త్వరగా చదువు ఎవరన్నా ఉంటే. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలికునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను. అక్కడ ఉంది చూడండి, కర్ణపిశాచి నడుగువాని. అక్కడ అండర్లైన్ చేయండి, కర్ణపిశాచి తంత్రము. తర్వాత దయ్యముల యొద్ద విచారణ. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనం 4వ లైన్ చూడు. కావున వారు విగ్రహముల యొద్దకును గొణుగు వారి యొద్దకును కర్ణ పిశాచి గలవారి యొద్దకును సోదెగాండ్ర యొద్దకును విచారింప వెళ్ళుదురు. 2. అలాగే యెషయా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం చూడు. వారు మిమ్మును చూచి కర్ణపిశాచి గలవారి యొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పున్నప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఆలోచన చేయాలి. కర్ణపిశాచి తంత్రము అంటే చచ్చిన వారి యొక్క ఆత్మలను వెలికి తీసి వారి ఆత్మలను బయటకు పిలిచి వారి యొద్ద భూమి మీద బ్రతికున్న వారి జీవితంలో ఏం జరుగుతాయో తెలుసుకోవటానికి విచారించుట. ఆ ప్రక్రియనే కర్ణపిశాచి తంత్రము అంట. కర్ణం అంటే చెవి, పిశాచి అంటే దయ్యము, చెవి దయ్యం అన్నమాట. ఆ దయ్యానికి ఆ శక్తి ఉంది. ఆ దయ్యము చచ్చిపోయిన మృతుల ఆత్మలను బయటికి పిలుస్తుంది. పిలిచిన దాన్ని బట్టి ఆ మాటలు మనం వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ మనం పొందొచ్చు అనే విద్యను అప్పట్లో లైన్లో ఉంచారన్నమాట. ఇప్పుడు కూడా సోది చెప్పించుకుంటారు కదా. వాళ్ళు ఎవరన్నా కుటుంబ సభ్యులు ఒకటి పోతే ఈ చెయ్యి ఇస్తారు, సోది చెప్పే వాళ్ళని పిలిచి చెయ్యి ఇచ్చి, అయ్యా సోది చెప్పంటే వాళ్ళు కాసేపు అది ఇదని వేడుకొని ఒక జీవి పోయింది మీ ఇంటి నుంచి అంటే వీళ్ళ పక్కన వాళ్ళు అడుగుతారు, ఏ జీవో అడుగు అని. ఆడజీవా మగజీవా అంటారు. అంటే రాజు అయితే గడ్డము, రంబ అయితే కమ్మ అంటాడు. నాకు తెలియదు, వాళ్ళే చెప్పారు అని. ఏమో చేతుంది ఆయన పట్టుకుంటాడు. అక్కడ చిన్న బ్యాలెన్స్ ఉంది, ట్రిక్. చచ్చిపోయిన మనిషి ఎవరో వాళ్ళే చూపిస్తారంట. రాజు అయితే గడ్డము, రంభ అయితే కమ్మ అంటే ఇక్కడ నుంచి ఆ చేతిని అలా తీసుకొని పోతా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్లో మగ మనిషి పోయాడు అనుకో, ఆమె గడ్డం కాడికి తీసుకెళ్తే చేయిని. ఆడ మనిషి పోయిందనుకో ఆమె చెవి దగ్గరికి పోయింది. ఎటు కూడా అదే ఆడ చూపించేదని. ఈ సైకలాజికల్ ట్రిక్ ఇది. ఓకే, ఇక ఆమె తీసుకెళ్ళేది కదా, అక్కడ పెట్టింది కదా. కమ్మంటే అమ్మో ఆడ మనిషి అని అన్నాడు. ఇక వెంటనే ఏడుపు స్టార్ట్ అయింది. చెప్పేశాడు, ఆడ మనిషి అని చెప్పేశాడు. ఇంట్లో అమ్మాయి సంగతి చెప్పేశాడు, లేకపోతే అమ్మ సంగతి చెప్పేశాడని ఇక ఇక్కడ కళ్ళలో నీళ్లు స్టార్ట్ అవుతాయి. ఇక మొదలు పెడతాడు, ఇక నా జీవి ఇక్కడే తిరుగుతుంది, మీ చుట్టే తిరుగుతుంది, మీ ఇంటి చుట్టే తిరుగుతుంది, అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది అంటే ఎక్కడ తిరుగుతారా అమ్మ, ఎక్కడ తిరుగుతారా? ఇక గందరగోళం అయిపోతుంటారు అన్నమాట. మరి ఇన్ని రకాలుగా మిమ్మల్ని కాపాడినా, ఇన్నిసార్లు మిమ్మల్ని కాపాడినా ఇంకా కాపాడుతా, నాకు ఇష్టమైనది చేయాలి మీరు, నాకు అది కావాలి ఇది కావాలని ఈ సోది చెప్పేవాడి కోరికలన్నీ అందులో పెట్టి ఆమె అడిగినట్టు అడిగి శుభ్రంగా స్వాహా చేసి బుర్ర తీసుకొని జంపు. ఇప్పటి తంతు అది. ఇప్పటి విద్యల్లో చాలా వరకు డూప్లికేట్ విద్యలు ఉన్నాయి. అప్పటి రోజుల్లో కొంత ఇప్పుడు కూడా మాంత్రికులు ఉన్నారు, కానీ కొంచెం మరుగున ఉన్నారు. మంత్ర విద్యలు ఉన్నాయి, మాంత్రిక విద్యలు ఉన్నాయి, దయ్యపు విద్యలు ఉన్నాయి.
ఎందుకంటే బైబిల్లో ఉంది క్లియర్గా. ఐగుప్తు శకునగాండ్రు చేసిన విద్యలు, మోషే చేసిన పనులు దాదాపు చాలా చేశారు వాళ్ళు కూడా. సరే, పాయింట్కి వద్దాం. ఈ కర్ణపిశాచి విద్య అనేది ఇశ్రాయేలు రాజ్యములో ఉండకూడదు. ఇది దేవుని ఆజ్ఞ. ఎవరెవరిని ఉండనీయకూడదు అని చెప్పాడో చూడండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనంలో, తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వారిని, అంటే నరబలులు ఇచ్చేటువంటి వారిని, శకునము చెప్పు సోదగానిని, మేఘ శకునములను కానీ సర్పశకునములను కానీ చెప్పువానిని, చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలీకునినైనను కర్ణపిశాచిని అడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. ఇశ్రాయేలీయులకు మొదటి రాజైన సౌలు దేవుని ఆజ్ఞను అనుసరించి ఇశ్రాయేలు దేశములో ఈ వ్యక్తులు లేకుండా తరిమి కొట్టేశాడు. కొంతమంది ఏమో పక్క రాజ్యాలకు పరారైపోయారు ఈ విద్యలు తెలిసిన వాళ్ళు. కొంతమంది ఏమో ఉన్నారు కానీ ఆ విద్యలు మానేసుకొని సామాన్యులాగా బతుకుతున్నారు. ఈ సమూయేలు ద్వారా ఫిలిస్తీన్ల మీద నేను గెలుస్తానా ఓడిపోతానా అనే విషయాన్ని తెలుసుకోవడానికి సమూయేలు ఆత్మను రప్పించడానికి కర్ణపిశాచి గల స్త్రీ ఎవరన్నా ఉందేమో విచారించండి అని తన దాసులకు సెలవిచ్చాడు. చూడండి, దైవ సేవకుడి దగ్గర విచారణ చేయడానికి దయ్యం దగ్గరకు పోతున్నాడు మనోడు. అప్పుడు ఏందోరు అనేటువంటి ప్రాంతంలో కర్ణపిశాచి గల స్త్రీ ఒక ఆమె ఉందని తెలిసింది సార్ అని వెంటనే ఎంక్వైరీ తెచ్చారు. మంచి కబుర్లు తేరు కానీ ఇట్లాంటి దెయ్యపు మ్యాటర్లు మాత్రం భలే చూస్తారు. ఉచిత సలహాలు కొంతమంది అక్కడ సోది చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇక్కడ శృతి చెప్పేవాళ్ళు ఉన్నారు, అక్కడ అది చెప్పేవాళ్ళు, ఇక్కడ ఇది చెప్పేవాళ్ళు. ఈ బాగా అందిస్తారు. ఏందోర్లో కర్ణపిశాచి గల స్త్రీ ఉందనే మ్యాటరు తీసుకొచ్చారు. ఓహో, అట్లయితే నేను వెళ్తాను అక్కడికి. ఫిలిస్తీన్లు వచ్చి లైన్లో ఉన్నారు, యుద్ధానికి వెళ్ళాలా, ఉంటానో ఓడతానో అర్థం కావట్లేదు అన్నాడు. ఎందుకంటే యెహోవా సౌలునే విడిచేశాడు. నువ్వేం చెప్పావు, శాలేమన్నా వదలడని చెప్పావు. ఆడ వదిలిపోయి వెళ్ళిపోయాడు. అయితే వినాలి, సౌలు ఆత్మ పరదైసులో ఉందా పాతాళంలో ఉందా అన్న పాయింట్గా ఆన్సర్ చెప్తున్నాను. కర్ణపిశాచి దగ్గరికి, ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళడానికి సౌలు గెటప్ మార్చుకున్నాడు. ఒరిజినల్ రాజు గెటప్ అయితే ఆమె అదురుపోయి ఆ విద్య ప్రదర్శించదని వేరే గెటప్ వేసుకొని పోయాడు. ముందు మనకు మ్యాటర్ కావాలని అక్కడికి వెళ్తే ఆమె అడ్రస్కి వెళ్ళారు. ఎవరు బాబు మీరు ఏంటంటే, ఇట్లాగా ఒక విషయం కోసం వచ్చాంలే, ఒక మనిషిని గురించి విచారించాలి, కర్ణపిశాచి విద్యను ప్రదర్శించాలంటే మీరేం మైండ్ ఉందా లేదా? మన రాజైన సౌలు ఏం ఆజ్ఞాపించాడు? సౌలుతోనే మాట్లాడుతుంది. ఈ విద్య ప్రదర్శించకూడదని చెప్పలేదా? ప్రదర్శించే వాళ్ళని చంపేస్తానని వార్నింగ్ ఇవ్వలేదా? నేను చేయను. అప్పుడు ఆయన అన్నాడు, నీ ప్రాణానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, నాది పూచి, చాలా ముఖ్యమైన విషయం, నీకు ఎంత ధనం కావాలని ఏర్పాటు చేస్తాను, ముందు అడగాల అన్నాడు. అప్పుడు ఆమె, మరి ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉండాలంటే ఉంటాం, అందుకే కదా మేము ఈవేళ వచ్చాము, రహస్యంగా వచ్చాము. గెటప్ పర్సనాలిటీ చూస్తే ఆమెకు డౌటే. కరెక్ట్గా 7 అడుగులు ఉన్నాడు. ఇశ్రాయేలు మొత్తంలో పొడుగైనోడు ఆ ఒకడే, 7 అడుగులు. ఆమెకి మీమాంస, సౌలా కాదా? సౌలే. సరే, సౌలు అయితే ఎందుకు అడగటానికి వచ్చాడు? తానే పని కట్టుకొని రావటం ఏంటి? బహుశా ఏదో ఘట్టమైన ఇబ్బంది ఎదురై ఉండొచ్చు. ఏది ఏమైనా సావో బతుకో, నీ ప్రాణానికి నాది బాధ్యత అని మాటిచ్చాడు గనక, రాజు మాటిస్తే తప్పడు గనక నాకు వచ్చిన డోకా ఏం లేదని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి పూనుకుంది. కర్ణపిశాచి తంత్రము వాస్తవంగా మృతుల ఆత్మలను బయటికి తీసి వాళ్ళతో మాట్లాడించేంత శక్తిగల విద్య ఏమీ కాదు. మృతుల ఆత్మలు, వినండి బాగా, మృతుల ఆత్మలు దేవుని అధీనంలో ఉంటాయి. మృతుల ఆత్మలు దేవుని ఆధీనంలో ఉంటాయి. సాతానాధీనంలోకి రావై. వస్తే వాడు ఏమైనా చేపిస్తాడు. దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. మీరు ప్రకటన గ్రంథంలో యేసయ్య మాటను కూడా మీరు గమనించవచ్చు. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవే అనే మాట అన్నాడు ఆయన.
దేవునికి స్తోత్రం. మరణము, పాతాళ లోకము, దాని తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. అంటే అధికారము నాది. సర్వాధికారి ప్రభు కనుక ఆయన సెలవు లేక ఏ ఆత్మ కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అందుకే పరదైసుకి మరో పేరు చెర అని పెట్టారు. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను అనే మాట ఎఫెసీలోకి రాసిన పత్రికలో ఉన్నది. ఇప్పుడు మన కుటుంబ సభ్యులు ఉన్నారు, కొంతమంది ప్రభునందు నిద్రించిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఎక్కడున్నారని డౌటు, అసలు ఉన్నారా లేరా అని. లేకుండా ఏం లేరు, ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఉన్న ప్రదేశంలో నుంచి మన దగ్గరకు రావడానికి అవకాశం లేని ప్రదేశంలో ఉన్నారు. ఉంటే వాళ్ళకి మనం గుర్తుంటామా? మన పరిస్థితులు గుర్తుంటాయంటే నిరభ్యంతరంగా గుర్తుంటాయి. ఎలా గుర్తుంటాయి అంటారేమో. అబ్రహాము 2 సంగతులను గురించి యేసయ్య సాక్ష్యం ఇచ్చాడు. మీ పితరుడైన అబ్రహాము నా దినములను చూతునని మిగుల సంతోషించున్నవి చూచి మిగుల ఆనందించెను అన్నాడు. అంటే భూమి మీద యేసయ్య కార్యాలను అబ్రహాము తెలుసుకున్నాడు. ఒకటి. రెండవది, ధనవంతుడు లాజరు స్టోరీ యేసయ్య చెప్పినప్పుడు అబ్రహాము ధనవంతుడితో ఏమన్నాడు? కుమారుడా, ఓ కుమారుడా, నిద్రపోవచ్చున్నావా, మెలుకొని ఉన్నావా కుమారుడా అని. నేను మిమ్మల్ని పిలవక మునిపే అందరూ చురుగ్గా ఉండుండి. దేవునికి స్తోత్రం. అమ్మా కుమారి, అందరూ లైన్లోనే ఉన్నారుగా, జాగ్రత్తగా వినండి. ఏమన్నాడు? కుమారుడా, నీవు భూమి మీద నీకు ఇష్టము వచ్చినట్టు సుఖమును అనుభవించితివి. ఈ లాజరు అక్కడ బహు కష్టపడ్డాడు. నాయనా, నువ్వు ఏం బతికావో నీకు తెలియదా? అతని జీవితం తెలియదా? 2 మీ బ్రతుకులు ఇద్దరిది నాకు తెలుసు అన్నాడు. తండ్రివైన అబ్రహాం అంటే ఎవడరాను అనలా, ప్రత్యుత్తరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఏమర్థమైంది? మృతులకు కూడా ముఖ్యంగా భక్తులకు, ప్రవక్తలకు ఒక స్థాయి, సామాన్యులకు ఒక స్థాయి. ప్రవక్తలకు భవిష్యత్తు కూడా, మృతులైనప్పటికీ కూడా భవిష్యత్తు తెలుసు. ఇది లేఖనం చెప్పిన సత్యం. మిగిలిన వాళ్ళ సంగతి మనకి లేఖనంలో రాయబడలేదు, కానీ ప్రవక్తల గురించి స్పెషల్గా రాయబడింది. ఉదాహరణకి మోషే, ఏలియాలు ఇద్దరు భవిష్యత్తులో ప్రభువు నెరవేర్చబోయే శిలువ యజ్ఞాన్ని గూర్చి, నిర్గమమును గూర్చినటువంటి సంగతిని రూపాంతరం కొండ మీద ఇద్దరు వచ్చి మాట్లాడినట్టు మీకు గుర్తులేదా? మోషే మృతుడా సజీవుడా? పెద్దగా చెప్పండి. సజీవుడా. మృతి చెందాడు కదా. యెహోవా సెలవు చొప్పున, యెహోవా మాట చొప్పున ఆయన ఏ కొండ మీదకి పోయి? పిస్గా కొండ మీదకి పోయా? ఏ కొండ మీదకి పోయి మృతి పొందాడు? చూడండి, ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది. దానికి ఇంత పరిశోధన అవసరమా? ఎడుగుడి బుధవారం వాక్య కూడికే కాబట్టి వెతకండి, రాసుకోండి తొందరగా. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 1వ వచనం. కొండ పేరు పిస్గా కొండ. మరి నేను కరెక్టే చెప్పాగా, మరి నాకెళ్ళి ఎందుకు అనుమానంగా చూశారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. పిచ్చుక కొండ అనుకున్నారు, పిస్గా కొండ. రైట్. నెబో శిఖరం ఎక్కాడు. కొండకు పోయి నెబో శిఖరం ఎక్కి అక్కడ యెహోవా మాట చొప్పున మృతి పొందేను. మృతి పొందిన వాడు వాగ్దాన భూమిలోను అడుగు పెట్టడానికి వీల్లేదు అని ఆనాడు వాగ్దాన భూమికి చేరకుండానే, ఆ వాగ్దాన భూమికి అవకడనే కన్ను మూసేటట్టు చేసినటువంటి ప్రభువు తర్వాత మోషే వాగ్దాన భూమిలో అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చాడు. ఎప్పుడు? మృతి నొంది
అంతటితో ఆగిపోలా. దేవుడు మోషే శరీరమును పునరుద్ధానం చెందించాడు. అందుకే అతని సమాధి ఇంతవరకు ఎక్కడుందో నేటి వరకు తెలియదు అన్నాడు. అసలు సమాధి ఉంటే కదా, డెడ్ బాడీ ఉంటే కదా. డెడ్ బాడీ లేదు. ఆ శరీరమును దేవుడు తిరిగి లేపాడు. ఆ శరీరమును లేపటానికి మిఖాయేలు వచ్చినప్పుడే అపవాది మిఖాయేలుతో తర్కించాడు. అది యూదాపత్రిక చెప్తున్న సత్యం. ఎందుకు మోషేని దేవుడు లేవనెత్తాడు అంటే, ఏలియా యొక్క ఆరోహణము, మోషే యొక్క పునరుద్ధానము సంఘము యొక్క 2 విధముల పునరుద్ధానములకు ఎత్తబడటానికి గురుతులుగా వారిద్దరి జీవితంలో ఆ పరిస్థితిని అనుమతించాడు దేవుడు. మొట్టమొదటిది, ఏలియా శరీరంతోనే ఆరోహణమయ్యాడు. శరీరంతోనే అగ్ని రథములు గుర్రములు వచ్చి ఏలియాని ఎలీషాని వేరు చేస్తే యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆరోహణం చేయించాడు. ఇది కదా లేఖనం. శరీరంతోనే వెళ్ళాడు, అయితే శరీరం మార్పు నొందింది. రేపు యేసు ప్రభు యొక్క 2వ రాకడలో చాలామంది క్రైస్తవులు చావు అనే దాన్ని రుచి చూడకుండానే ఏలియా వలె ఎత్తబడతారు. దానికి ముంగురుతుగానే ఏలియా ఆరోహణం. చప్పట్లు కొట్టాలనిపించలేదా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థమైందా? ఇక మోషే శరీరాన్ని పునరుద్ధానం చెందించాడు అన్నాను చూడండి. క్రీస్తు 2వ రాకడకు ముందు కొంతమంది మృతులై ఉన్నారు కదా. ఇప్పుడు మనం సజీవులమై ఉంటేనేమో ఏలియాలాగా ఎత్తబడతాం. మృతులమై ఉంటేనేమో మోషే వలె మన శరీరములు మరల పునరుద్ధాన మహిమతో తిరిగి లేపబడతాయి. ఇద్దరు ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళినటువంటి ఏలియా, అలాగే మహిమదేహముతో తిరిగి లేపబడిన మోషే, ఇద్దరు మహిమదేహములు కలిగి ఉన్నందుననే వాళ్ళిద్దరూ కలిసి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, రూపాంతర కొండ దగ్గరికి. వాళ్ళు ఎందుకు వచ్చారు అన్నదానికి మళ్ళీ వివరణ చెప్పి గతం చానాళ్ళ క్రితం చెప్పాను. అర్థమైందా? వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారు? దేవుడు వారిని చూపించి తర్వాత వారిని మరుగు చేసి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని ఎందుకు అన్నాడు? వాళ్ళిద్దరిని ఎందుకు మరుగు చేశాడు, ఎందుకు చూపించాడు, ఎందుకు మరుగు చేశాడు అనే విషయాన్ని కూడా, అసలు వాళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నారు అనే సంగతిని చాలా క్రితం దేవుని చిత్తమైతే మరోసారి చెప్తా. ఇప్పుడు మన టాపిక్ ఎటు నుంచి ఎటో పోతుంది. దేవునికి మహిమ. ఆయన మీరేటు పోకండి, నేను చెప్పేదాన్ని వెంటబడి రండి, మళ్ళీ నేనే బయటికి తీసుకొని వస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నాతో ప్రయాణించండి లోపలికి. చిన్నగా నేనే మొత్తం ఆయన మళ్ళీ టచ్ చేసుకుంటూ బయటికి తీసుకొస్తాను. శరీరంతోనే ఎత్తబడేటువంటి పరిశుద్ధులకు ముంగురుతుగానేమో ఏలియా ఆరోహణం, మృతి నొంది తిరిగి పునరుద్ధాన మహిమతో లేపబడేటువంటి వ్యక్తులకు ముంగురుతుగానేమో మోషే యొక్క పునరుద్ధానం. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ అసలు ఎందుకు వచ్చింది మనకి? అసలు మోషే పునరుద్ధానం గురించి ఎందుకు? ప్రవక్తలకు మృతి చెందినప్పటికీ కూడా భవిష్యత్తు తెలుసు అన్న పాయింట్ కాడ వచ్చాము ఇక్కడ. మోషే ఏలియాలో చేసి యేసయ్య దగ్గర తర్వాత భవిష్యత్తులో ఆయన నెరవేర్చబోయే శిలువ యాగాన్ని గూర్చిన సంభాషణ జరుగుతుంది. అక్కడ నిర్గమమును గూర్చి వారు మాట్లాడారు. తిరుగు ప్రయాణం, నిర్గమం అంటే తిరుగు ప్రయాణం. వచ్చాడు, కార్యం ముగించి తిరిగి ప్రయాణం అవ్వాలి. ఆ కార్యం ఏంటి, దాని గురించినటువంటి సంభాషణ. అంటే మోషేకి ఏలియాకి భవిష్యత్తు, యేసు ఏం చేయబోతున్నాడో తెలుసు. అబ్రహాముకి యేసు దినములు చూడాలని ఆశ ఉంది. భూమి మీద జరుగుతున్న యేసు దినములను కూడా చూచి ఆయన ఆనందించాడని సాక్షాత్తు యేసయ్య చెప్పాడు. అదేదో సువార్తలో, అదేదో అధ్యాయంలో, అదేదో వచనంలో.
అంటే మీరు వెతుక్కుంటారని చెప్తున్నానులే. యోహాను సువార్త 58వ అధ్యాయమా? ఎన్నో అధ్యాయం బాబా? యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం. అది అంటండి, ఒక చదువుతాడినండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము 8:56 చూడండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అది అంటే యేసయ్య భూమి మీద జరిగించేటువంటి దినములను అక్కడుండి అబ్రహాం చూశాడు అనమాట. అప్పటికి అబ్రహాం ఎక్కడ ఉన్నాడు? పరదైసులో ఉన్నాడు. పరదైస్ అప్పుడు ఎక్కడ ఉంది? 3వ ఆకాశంలో ఉందా, భూగర్భంలో ఉందా అంటే భూగర్భంలోనే ఉంది. మరి అబ్రహాంకి ఎట్లా తెలిసిందో ఈ భూమి మీద జరిగే తంతులన్నిటిని మీరు ఆలోచన చేయండి. ప్రవక్తలు, దీర్ఘదర్శులు సంభవింపబోయే సంగతులను ముందే వారు చూడగలరు. దేవుడు అవసరమైతే వారికి చూపించే సౌకర్యం ఉంది. దీర్ఘదర్శి అంటే మరుగైన సంగతులు, సంభవింపబోయే సంగతులు ముందే చెప్పగల వ్యక్తులు, ప్రవక్తలు. ఇది నిజం అనడానికి సమూయేలు కూడా ఒక సాక్ష్యం. అబ్రహాం ఏం చెప్పాడు? ధనవంతుడు ఏం బతికాడో చెప్పాడు. లాజరు ఏం బతికాడో చెప్పాడు. ఏ బ్రతుకి ఏ జడ్జిమెంట్ వచ్చిందో కూడా చెప్పాడు. నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగావరా, మిడిమేళంగా ఊరేగావు, నీ సుఖం, నీ సంతోషం, నీ ఆనందమే చూసావు, కానీ దేవుని క్రమాన్ని అనుసరించలేదు. అందుకే నీకు ఆ గతి పట్టింది. అక్కడ కష్టపడ్డాడు రా ఈ నిజాయితీగా దేవుని కొరకు, అందుకే ఈ పరిస్థితికి వచ్చాడు అని చెప్పాడు. ఎవరైనా? అబ్రహాం. ప్రవక్తలకు ఆ సౌకర్యం ఉంది. ఇక మామూలు మన మృతులైనటువంటి మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ మన సంగతులు తెలుసు. భూమి మీద వాళ్ళు జీవించిన జీవితం తాలూకు విషయాలన్నీ జ్ఞాపకమే. పరదైసులో ఉన్న వాళ్ళకి జ్ఞాపకమే. పాతాళంలో యాతన పడుతున్న వాళ్ళకు కూడా మన సంగతులు జ్ఞాపకమే. కర్మగాలి మన కుటుంబీకుల్లో, మన రక్త సంబంధీకుల్లో, మన పూర్వుల్లో ఎవడన్నా పాతాళంలో అగ్నికి పోయాడు అనుకో, వాడికి కూడా జ్ఞాపకమే. భూమి మీద వాడు జీవించిన కాలంలో వాడు చేసిన పనులు, వాడి బంధువులు, వాడి సంబంధులు, వాళ్ళ బతుకులు మొత్తం కురుతాయి. ఇది కూడా ధనవంతుడే చెప్తున్నాడు మనకి. వాడు అగ్నిలోకి యాతన పడటానికి వెళ్ళాడు, అగ్నిలో యాతన పడుతున్నాడు. తండ్రివైన అబ్రహామా, నీ దగ్గర ఉన్న లాజర్ను పంపు, తన చిటికిన వేలు కొనతో ఒక చుక్క నీళ్ళు నా గొంతులు వేస్తాడు, నేను బతికిపోతానని అడిగితే, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడ రాకపోకలు జరగవు రబ్బాయి, పెద్ద అగాధం ఉంది మీకు మాకు మధ్య, అది జరగదన్నాడు. అట్లయితే నేను వచ్చిన ఈ గతిలోకి నా సహోదరులు రాకుండానట్లు, భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, వారికి ఈ గతి పట్టకుండానట్లు లాజర్ను పంపి వాళ్ళకి చెప్పించమన్నాడు. అంటే తన వాళ్ళని గురించిన జ్ఞాపకం ఉంటే చెప్పాడా, లేకపోయినా చెప్పాడా? అంటే మృతి నొందిన మన వారికి భూమి మీద జరిగిన సంగతులన్నీ విదితమే, జ్ఞాపకమే. దేవునికి మహిమ, హల్లెలూయా. తెలుసు అన్నీ. అందుకే అగ్నిగుండానికి పోయిన వాళ్ళు, పాతాళ అగ్నిలో యాతన పడుతున్న వాళ్ళేమో మా వాళ్ళు ఇక్కడికి రాకూడదు అని బాధపడుతుంటారు. ఇప్పుడు మారు మనసు పొందయ్యా, పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందయ్యా అంటే మిడిమేళంగా ఊరేగి ఎంత చెప్పినా, ఎన్ని మార్లు బయటకు దామ్ డూమ్ డూస్ అని నడమంతరంగా ఊరేగి పుట్టుకొని పోతారు చూడండి. పొయ్యాక అర్థమైద్ది వాళ్ళకి, అగ్నిగుండంలో అర్థమైద్ది. పాతాళ అగ్నిలో యాతన పడుతూ అరే ఇదేమి లేదనుకొని ఇష్టారాజ్యంగా బ్రతికాను, అవిశ్వాసిగా ఉన్నాను, మూర్ఖుణ్ణయ్యాను, మంచి మనస్సాక్షి కలిగి బ్రతకలేకపోయాను, దేవుని సువార్త స్పష్టంగా వినబడిన ఎగతాళి చేశాను, అయ్యో నేను ఎంత మూర్ఖుణ్ణని చచ్చాడికి పోయినోడు మొత్తుకుంటుంటాడు బతికున్న వాళ్ళ కోసం. ఒరే మీరు రాకండ్రా, మీరన్నా వినండ్రా, యేసు ప్రభు మాటలు మీరన్నా వినండ్రా, మీరన్నా మారు మనసు పొందండ్రా, మీరన్నా మీ బ్రతుకు మార్చుకోండ్రా, ఆయన రక్తంలో మీ పాపాలు గడిగేసుకోండ్రా, మీరన్నా మారు మనసు పొందండ్రా అని పాతాళ అగ్నిలో యాతన పడేవాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు. మారు మనసు పొందండర్రా అని ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకో చెప్తున్నా. ధనవంతుడు అదే అడిగాడు. వాళ్ళు మారు మనసు లేని బతుకుతున్నారు, లాజర్ను పంపించు వాళ్ళు మారు మనసు పొందుతారు అంటే, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట వినాలి. ఇది ఎప్పుడు జరిగింది? ఇది మోషే కాలంలో జరిగింది.
వాళ్ళ మాట విననివాడు వాళ్ళ మాట వినాలి అంతే అని అబ్రహాం అంటే, కాదు మా వాళ్ళు బతికినోడు చెబితే ఇనే టైపు కాదు, మా వాళ్ళు వినాలంటే సచ్చినోడు వచ్చి చెప్పాలా. ఒక్కొక్కడు అంతే, బతికినోళ్ళు ఎంత బ్రతిమలాడి చెప్పినా వినరాడు, వాడికి సచ్చినోడు లేచి చెప్తే కానీ వినడు అన్నమాట. సచ్చినోడు లేచి వచ్చి చెబితే వీడు వినేదేంది? ప్రపంచం మొత్తం వింటుంది, ఆ నెరిగిన వాళ్ళందరూ వింటారు. ఏమంటాడు? మృతులలో నుండి ఒకడు వెళ్ళి చెప్పిన ఎడల వారు మారు మనసు అనే మాట అక్కడ వచ్చింది. అందుకు చెప్తున్నా, పాతాళ అగ్నిలో యాతన పడేవాళ్ళేమో నా వాళ్ళు ఇక్కడికి రాకూడదు అని ఏడుస్తుంటారు. పరదైసు మహిమలోనికి వెళ్ళిన వాళ్ళేమో నా వారందరూ ఇక్కడికి చేరాలని ఎదురు చూస్తుంటారు. అయ్యో వెళ్ళిపోయావా అమ్మాయి, అమ్మ, అయ్యా, నాయన, కొడుక, కూతురా, అమ్మ, నాన్న అన్నీ బాధపడతాం కదా. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఎడబాటు తాత్కాలికమే. ఒకరోజు రాబోతుంది, అప్పుడు నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూసుకొనగా ఏదియూ పొయ్యి ఉండదు అనే వాక్యం లేఖనంలో మనకుంది. అంటే నీవు కోల్పోయిన నీ వారిని దాదాపు మళ్ళీ ఖచ్చితంగా తిరిగి నువ్వు కలుసుకునే అవకాశం ఉంది. ఈసారి నువ్వు కలుసుకున్న తరువాత ఇక ఎప్పటికీ విడిపోకుండా శాశ్వతంగా వారితో కలిసి బ్రతికే అవకాశం నీకు నిత్యం ఉంటుంది. ఫీజు ఏమి లేదు కదండి, కొడితే కాస్త గట్టి కొట్టొచ్చుగా. దేవునికి స్తోత్రం. ఏదన్నా 1 లక్ష రూపాయలు ఖర్చు అన్న అంటే మనం జాగ్రత్తగా పడదాం, ఫీజు ఏమి లేదుగా. ఓకే, పాయింట్కి వద్దాం. కలుసుకుంటాం మొత్తం, మళ్ళీ అందరినీ కలుసుకుంటాం, అందరితో కలిసి మనం నిత్యత్వం అంతా. ఇక అంతము లేని రాజ్యం ఇక అది, ఇక ఎప్పటికీ విడిపోం. చాలామంది ఏం తిట్టినా తిడతారు, మాయదారి దేవుడు నిన్ను తీసుకుపోయాడు, నన్నన్నా తీసుకుపోలేదు, ఇంటి పక్కనన్నా తీసుకెళ్ళలేదు, దుర్మార్గుడు ఇంటి అనుకోడు వాడన్నా తీసుకెళ్ళలేదు, ఈయనన్నా తీసుకెళ్ళలేదు అని ఏం తిడతారు. అప్పుడు ఎవడన్నా దుర్మార్గుడు ఓడి మీద పోతాడు, అట్టంటూ ఉండన్నా తీసుకెళ్ళలేదు. అండి అప్పుడే ఇంట్లో ఎవరన్నా హింసాత్మకులు హింస చేసేవాళ్ళు ఇంట్లోంచి బయటకు వస్తారు, ఈ మనిషి అన్నా తీసుకోవాలి అని ఏడుస్తూ ఉంటారు కదా. మాయదారి దేవుడు నిన్నెందుకు తీసిపోయాడు, నన్నెందుకు తీసిపోయాడు అని బాధపడతారు కదా. అప్పుడు వాళ్ళందరూ సిగ్గుపడతారు. అక్కడ ఏడిసావుగా, తెగ శనిగావుగా, గొణిగావుగా, నువ్వు మా నాన్న తీసుకున్నావు, మా అమ్మని తీసుకున్నావు, అక్కని తీసుకున్నావు, చెల్లిని తీసుకున్నావు, భర్తను తీసుకున్నావు, భార్యను తీసుకున్నావు, బిడ్డను తీసుకున్నావు అని ఓ మొత్తుకున్నావుగా. ఇదిగో ఇంకేడు దేని ప్రభా మొత్తం ఉండరేంది? మరి నేను అదే చెప్పింది, మొత్తం ఉంటారని చెప్పాక నేనేం అబద్ధాలు ఆడేవాడినా, మోసాలు చేసేవాడినా, ఏమైనా మాయ కథలు చెప్పేవాడినా? అరే సృష్టికర్త నేను, ఎక్కడికి పోరు, మొత్తం నా దగ్గర ఉంటారు. నేను మొత్తుకొని చూస్తుంటే నువ్వేం ఏడుపు మానవైతివి, నన్ను సణిగి గొణిగి చూడా అంటాడు. అప్పుడు తెల్లమొగం వేసుకొని అప్పుడు వాళ్ళకి వెళ్ళి చూసి, ప్రభుకి వెళ్ళి చూసి ఆనందం. అందరూ కనిపిస్తారు దేవుని చిత్తంలో. నరకానికి పోయినోడు తప్ప, పాతాళ అగ్నికి పోయినోడు తప్ప. అందుకే నేను రక్షింపబడ్డానని కాదు, నీ వాళ్ళు కూడా రక్షింపబడ్డానికి చూడు. నీ వాళ్ళు కూడా రక్షణలోకి రావాలి, వాళ్ళ గురించి కూడా నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. అవకాశం ఉంటే వాళ్ళని ఏ విధం చేతనైనా ప్రభు చెంతకు రప్పించడానికి పాటుపడాలి, ప్రయాసపడాలి. కొంతమంది కుమారులు వాళ్ళ తల్లిదండ్రుల గురించి నన్ను ఒక మాట అడిగారు. అన్నయ్య నేను బాప్తీసం పొందాలి అనుకుంటున్నాను, మరి నేను బాప్తీసం పొందితే మరి మా అమ్మ మా నాన్న వృద్ధులైపోయారు, వాళ్ళ కన్ను మూస్తే వాళ్ళ సమాధి కార్యక్రమం మరి అన్యక్రమంలో చేయాల్సి వచ్చింది, మరి అవకాశం ఉంటుందా అన్నాడు. నేను అన్నాను, తమ్ముడా మంచి ప్రశ్న అడిగావు, కానీ మీ అమ్మ మీ నాన్నని నరకాయిని పంపించాలనుకుంటున్నావా అని అడిగాను. అదేందన్నా అన్నాడు. మరి నువ్వేమో మారు మనసు పొంది బాప్తీసం పొంది నువ్వు పరలోకంలో ఉంటావా? నీకు జన్మనిచ్చిన అమ్మ నాన్నేమో మారు మనసు లేకుండా, రక్షణ బాప్తీసం లేకుండా, పాపాలకు అడగబడకుండా పాతాళంలోకి పోవాలా, అగ్నిగుండంలోకి పోవాలా? అదేందన్నా మరి అంతే కదా.
నేను మాత్రం రక్షింపబడతాను, వాళ్ళు అన్యులుగానే చస్తారు, చచ్చిన వాళ్ళు అన్యులుగానే నేను తగలేయాలి కదా అని అడుగుతున్నావు. ఏమన్నా ఆలోచన ఉందా? వాళ్ళు కన్ను ముయ్యక ముందే వాళ్లకు సువార్త అందించు, ప్రేమతో చెప్పు, హెచ్చరించి చెప్పు, అర్థమయ్యేటట్టు చెప్పు, ప్రార్థించి చెప్పు. ఏ విధం చేతనైనా ఆ ఆత్మల్ని నశించిపోకుండా, నీకు జన్మనిచ్చారు, నీకు చిన్ననాటి నుంచి ఎత్తుకొని పెంచి నిన్ను సకల ఊడిగాలు చేశారు, వాళ్ళు నశించి నరకానికి పోతే ముందు దాని గురించి ఆలోచించకుండా వాళ్ళు చస్తే సమాజ కార్యక్రమం ఎట్ట చేయాలని పిచ్చి ఆలోచన ఏంటి? వాళ్ళ చావు గురించి చూస్తున్నావు కానీ వాళ్ళ నరకం సంగతి ఏంటి? వాళ్ళ నరకంలో పోకుండా ముందు కాపాడుకునే విధంగా జాగ్రత్త చేసుకోవాలి కన్నవారిని అని చెబితే మౌనంగా వెళ్ళాడు. చాలా ముఖ్యమైన మాట ఇది. సస్తే సమాధి కార్యక్రమం ఎట్ట చేయాలని కాదు, నా తల్లిదండ్రి నా వలెనే రక్షణ పొంది కన్ను మూయాలి. నన్ను కన్న నా తల్లిదండ్రి నిత్య జీవంలో ఉండాలి, మోక్షంలో ఉండాలి. నేను నరకానికి పోయినా పర్వాలా, నా కన్నవారు మాత్రం నా ప్రభు దగ్గర ఉండాలని భారం ఉండాలి. యేసయ్య ముందు మోకాళ్ళు నీ ఏడవాలి. అవసరమైతే నా పేరు నీ గ్రంథంలోంచి కొట్టే, ఆ ప్రజల్ని కాపాడని మోషే అన్నాడు. చూడండి, ఇశ్రాయేలుకు నా సహోదరులు రక్షణ పొందడం కోసం అవసరమైతే నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడిగా ఉండకూడదు నా పౌలు అన్నాడు. చూడండి, యేసయ్య నా తల్లిదండ్రిని రక్షించడం, నా వారిని రక్షించడం నీకంత ఇబ్బంది అయితే అవసరమైతే నన్ను నరకానికి పంపించైనా సరే వాళ్ళని రక్షించు ప్రభు అన్న భారం నీలో నుంచి పెళ్ళుబుకాలి. అప్పుడు దేవుడు సీరియస్గా తీసుకొని వాళ్ళని దర్శించడానికి అవకాశం ఉంది. ఏడవాలి, నీ కన్నీళ్ళు ఉండాలి, నీ ఆర్తధ్వని ఉండాలి దేవుని ముందు. నిజమైన మొర్ర వెళ్ళాలి దేవుని దగ్గరికి. నీ మొర్ర దేవునికి స్తోత్రం. మొత్తాన్ని అందుకే చెబుతున్నా, ముందే జాగ్రత్త పడండి. పిల్లల్ని రక్షణలోకి నడిపించుకోండి, కుటుంబంలోని సభ్యుల్ని రక్షణలోకి నడిపించుకోండి, పరిచయస్తులకు సువార్త చెప్పి రక్షణలోకి నడిపించుకోండి. సమాజంలో బంధువర్గంలో నీకు పరిచయస్తులకు వాళ్ళు ఏమన్నా అనుకోని ముందు దేవుని ప్రేమ చూపించు. వాళ్ళు గాయపడకుండా, వాళ్ళు ఆరాధించే వాటిని దూషించకుండా, ద్వేషించకుండా, దేవుడు నీ కొరకు ఏం చేశాడో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనను గురించి, అలాగే హైందవ సాహిత్యం, వేద సాహిత్యం ఆయనను గురించి ఏం చెప్పిందో, ఆర్యులు ఏది నమ్మారో, ఎవరు నిజమైన దేవుడో, ఆయన నమ్ముకుంటే ఎందుకు నిత్య జీవమో, మన నిత్య జీవం కోసం ఆయన ఏం చేశాడో నువ్వు క్లారిటీ చెప్పు, క్లారిటీ ఇవ్వు వాళ్ళకి. రేపు వాళ్ళు కన్ను మూసినా, నువ్వు కన్ను మూసినా పశ్చాత్తాపం ఉండకూడదు. అయ్యో నేను చెప్పలేకపోయానే, అయ్యో నేను చెప్పలేదే అనే పశ్చాత్తాపపడే గతి నీకు రాకూడదు. నేను చెప్పగలిగినంత వరకు చెప్పాను, వాళ్ళ రక్షణ కోసం పడగలిగినంత ప్రయాసపడ్డాను, అయినా వారు రక్షింపబడలేదు. ఇక నేను ఉత్తరవాదిని కాదని ఒక నెమ్మది ఉండాలి నీ మనసులో. నువ్వు చెప్పనందుకు వాళ్ళు పోయినా, లేకపోతే వాళ్ళకి చెప్పకుండా నువ్వు పోయినా పశ్చాత్తాపం ఉంటుంది. అయ్యో నా వాళ్ళకి చెప్పకుండా ఇక్కడికి వచ్చేసానే నేను అని ఏడ్చుకోకూడదు. నా వాళ్ళందరికీ చెప్పాను, సమాజానికి చెప్పాను, సంఘానికి చెప్పాను, అందరికీ ప్రకటించాను, ఇప్పుడు పరదేశకు చేరాను, స్తోత్రం అనుకోవాలి రేపు అక్కడికి చేరి. అందుకే నేను ఎవరు వచ్చినా, ఆఖరికి అధికారులు వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా సరే వదిలిపెట్టను. ఎవరు వచ్చినా నేను కావాలంటే మీరు నా దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యేలను కూడా అడగవచ్చు, మీరు షాలేం రాజన్న మీకు దేవుని గురించి చెప్పాడా అని. ఖచ్చితంగా చెప్పటం ఏందిరా బాబు, మాకు మొత్తం చెప్పి ఇంత పెద్ద బైబిల్ కూడా ఇచ్చాడు మాకు అని చెబుతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడున్న ప్రింటుల్లో అతి పెద్ద ప్రింట్లు ఏవైతే ఉన్నాయో ఆ పెద్ద అచ్చులు పని కట్టుకొని ఆ ప్రింట్లు తెప్పించి వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్. చిన్న చిన్న బైబిల్ అయితే పడేస్తారుగా, ఇప్పుడు వాళ్ళు దాన్ని పడేయాలన్నా కూడా మోసుకుంటా పోవాలి, అంత పెద్ద బైబిల్ ఇస్తాం వాళ్ళకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా బాధ్యత, ఎవరిని వదిలిపెట్టలే, నాకు తృప్తి. అందుకే ఆ భారంలోనే, ఆ తపనలోనే ఈ ఎసిడిటీ కూడా తెచ్చుకున్నాను నేను. గ్యాస్ సమస్య ఎందుకు, టయానికి తినక ఆ చెప్పారు అందులో పడి ఏం లేదు. వాళ్ళు 3ంటికి వచ్చారనుకో, అప్పటిదాకా వేరే వాళ్ళతో మాట్లాడతాను. 3ంటికి ఎవరన్నా ముఖ్యమైన పాత్రలు వచ్చారనుకో వాళ్ళతో మాట్లాడతాను.
ఇక తిండి కాడికి పోయేసరికి 5 అయింది. నేనే ఆత్మని కాదుగా, శరీరంగా అది విలపించి ఆక్రోశించి ఒరే నీకు ఇట్ట కాదు, ఇట్ట అయితే నువ్వు టయానికి తినవని దాని రూట్లో అది వచ్చింది. ఇప్పుడు టయానికి తింటున్నా కంట్రోల్ కావట్లా, అయినా టయానికి దొరకట్లేదండి. ఇప్పుడు కూడా కొంచెం కష్టంగానే ఉంది. తప్పదు, ఏమన్నా ఊడినా ఉన్నంత వరకు ప్రకటిస్తానే ఉండాలా. శరీరం ఎంత కృంగదీసినా ఎన్ని ఇబ్బందులైనా ఒక పక్క ఊపిరిపోతున్నా మరో పక్క ప్రకటిస్తానే పోవాలా, అంతే. అదే తీర్మానం. దేవునికే మహిమ. చెప్పండి అందరూ కలిసి ఒకసారి గట్టిగా. కాబట్టి మృతుల స్థితి అది. ఇప్పుడు సమూయేలుని నా కొరకు రప్పించమని ఆమెను అతడు అడిగాడు. ఎవరతడు? సౌలు. ఎవరిని అడిగాడు? కర్ణపిశాచిని. ఆమె మొదలుపెట్టింది ఏదో తూతిరి భాత్రి జాత్రి అనే ఏదో మంత్రాలు ఉంటాయిగా అని మొదలుపెట్టి ఏదో ఆ గోళం మొదలుపెట్టి ఎవరిని రప్పించాలి నీ కొరకు? చచ్చిపోయినోడిని. ఎవరు చచ్చిపోయినోడు? ఎవరు అంటే సమూయేలుని రప్పించాలి నా కొరకు అన్నాడు. సమూయేలు ప్రవక్త, సమూయేలుని రప్పించమంటున్నాడంటే ఇతను అయినా సరే నీ ప్రాణానికి భయమే లేదని మాట ఇచ్చాడు కనుక నాకేం అని మొదలుపెట్టింది. విషయం ఏంటంటే ఈ మాంత్రిక విద్యలను ఉపాసించే వాళ్ళందరికీ సాతాను సహకారి, దయ్యాలే వాళ్ళ హెల్పర్స్. అవి కూడా అన్ని కార్యాలు చేసేయవు, వాటి కార్యాలకు కూడా హద్దులున్నాయి. ఏదైనా చేసేయచ్చు అంటే భూమి మీద ఒకరిని కూడా బతకనియవు. అది ఏమి చేయాలన్నా, దయ్యాలు ఏ కథ చేయాలన్నా, ఏ కమామిషి చేయాలన్నా దేవుని పర్మిషన్ కావాలి. దేవుడిచ్చిన హద్దులో, దేవుడిచ్చిన పరిధిలోనే వాటి పెత్తనం. హలో, వాటికి ఆ హద్దులు మించి వెళ్ళటానికి లేదు. దయ్యాలు దేవుని ఆజ్ఞకు లోబడతాయా? ఖచ్చితంగా. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? కాలము రాకమునిపే మమ్మను నశింపజేయ వచ్చితివా? నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడలా పాతాళములోనికి వెళ్ళునట్లు నీవు మాకు ఆజ్ఞాపించవద్దు. ఆ పందుల మందలోకి పోవున్నట్లు మాకు అవకాశం ఇవ్వమని దయ్యములు అడిగినవి. ఇది లూకా సువార్త 8:26లోను, మత్తయి సువార్త 8:28లోను రాయబడి ఉన్నది. ఇంటికి పోయినాక చూసుకోండి, రెఫరెన్స్ గుర్తు రాసుకోండి, అంతే. అధికారం ఉంది ఆయనకి. కాబట్టి ఈ మంత్ర విద్య చేసే వాళ్ళు ఏం చేస్తారంటే దయ్యం ఒక దాంతో లింక్ ఏర్పరచుకుంటారు. దయ్యములు అంటే దేవదూతలే, పడద్రోయబడిన దేవదూతలు, వాటి స్థానాన్ని కోల్పోయిన దేవదూతలు. మానవుడి కంటే కొంచెం ఎక్కువ శక్తులు కలిగినవి. మన ఇళ్లలో చుట్టుపక్కల మానవ సమాజంలో ఏమేం జరుగుతున్నాయో వాటికి తెలుసు వాటికి. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ దయ్యంతో సంబంధం ఏర్పరచుకుంటారు, ఒక ఒప్పుదల కుదుర్చుకుంటారు అన్నమాట. దానికి కూడా భూమి మీద దయ్య పనులు జరగాలంటే ఓ మనిషి హెల్ప్ కావాలి. నేను గతంలో చెప్పాను, దేవుడు భూమి మీద కార్యాలు చేయాలన్నా మానవ సహాయం కావాలి, దయ్యం పని చేయాలన్నా మానవ తోడ్పాటు కావాలి. ఇప్పుడు నేను మీకు సువార్త వాక్యం చెప్పాలి, మరి నేను దేవుని పక్షంగా మీకు మాట్లాడడానికి దేవుడు వాడుకుంటున్న ఒక సాధనం. నేను రాను అనుకుందా, నేను ఇక్కడ లేను, ఈ మాట అందదుగా మీకు. స్తోత్రం. ఇప్పుడు నేను దేవుని మాట నా నుండి మీకు అందాలి, దేవుని నుండి మీకు మాట అందాలి. సో మధ్య ఒక పాత్ర కావాలి, మానవ సాయం, మానవ పాత్ర. దేవుడికైనా తప్పదు, దయ్యానికైనా తప్పదు. కాబట్టి దయ్యానికి కూడా ఒకడు కావాలి, ఒక మనిషి. ఈ మనిషికి కూడా ఒక దయ్యం సహాయం కావాలి మానవాతీత కార్యాలు పొందుకోవటానికి. అదంత తేలిగ్గా వశం కాదు. దానికోసం కొన్ని మంత్రాలు, కొన్ని వస్తువులు, కొన్ని పదార్థాలు అంటే ఏం లేదు. వీడు నమ్మకస్తుడా కాదా అని నిగ్గు తేల్చుకోవటానికి వాడు చేయటానికి ఇబ్బందికరమైన పనులు చాలా చెబుతుంది ఒక దయ్యం. అవన్నీ సిగ్గు లేకుండా వాడు అన్నీ చేశాడు అనుకో, రైట్, వీడిదంతా మన బీజమే, వీడు మనకు పనికి వస్తాడని అప్పుడు వాడికి అందుబాటులోకి వచ్చింది. వాడు బాగా దాని వశం అయిన దాకా వాడి చేత ఆ పని ఈ పని అన్నీ చేపించి వీడి నేను ఏ జీవితం అది వింటాడు. వీడేమనుకుంటాడు, దయ్యం నాకు వశం అవుతుంది అనుకుంటాడు. ఇది పిచ్చి తెలివి.
దయ్యం వీడికి వశం కావటం కాదు, అది చెప్పిందల్లా వీడు చేసి వీడు దానికి వశం అవుతున్నాడు. అది తిక్కలదా? వీడు ఆ భ్రమలో ఉంటాడు, నేను చిటికేస్తే అది వచ్చి నాతో మాట్లాడిద్దని. అదేం ఆనందపడిద్ది? నేను భూమి మీద మనుషుల్ని నాశనం చేయడానికి నాకు ఒక సాధనం దొరికిందని అది ఆనందపడుతుంటుంది. వీళ్ళిద్దరూ ఒకరినొకళ్ళు మోసం చేసుకొని నవ్వుకుంటుంటారు అన్నమాట. అర్థమైందా? ఒక కమిట్మెంట్కి వస్తారన్నమాట, ఒప్పుదలకి. ఏంటి ఒప్పుదల అంటే, నువ్వు అడిగినవన్నీ నేను ఇస్తాను, నేను కోరినవన్నీ నువ్వు చెయ్యి. నేను అడిగినని నాకు చెప్పు, నేను కావాలనుకున్నవి నాకు ఇవ్వు అంటే దానికి ఉన్న ఒక పరిధి ఉంటుంది. ఈ పరిధిలోనైతే నేను ఇవ్వగలుగుతాను అని ఏం చేసిద్దంటే, వాడు అడిగినవి వాడికి ఏర్పరచడానికి దానికి అవకాశం ఉన్నంత వరకేమో నువ్వు ఈ సింపుల్ పని చేయి, దీన్ని బట్టి నీకు ఇది వచ్చిద్ది అని చెప్పిద్ది. వాడు అడిగింది కష్టతరమైందనుకో, వాడు చేయలేని పని ఒకటి చెప్పిద్ది. అది చేస్తే కానీ నరుడా, అది చేస్తే కానీ నువ్వు అడిగింది నీ వశం కాదు అంటే, అది చేయాలంటే ఏం చేయాలంటే అక్కడ అద్దా ఇక్కడ ఇద్దా అని చెప్పింది. వాడు దొరికేది లేదు, వాడు తెచ్చేది లేదు, చేసేది లేదు. అందుకే నువ్వు చేయలేవంటే నేను చేయటానికి నువ్వు అవన్నీ తేవాల్సి ఉంటుంది. అన్న నిజంగా ఇవన్నీ జరుగుతాయి, ఏదో సినిమాల్లో ఉంటాయి కదా, రియల్గా జరుగుతాయి అంటే నీకు వీడియో తీసి చూపిస్తారేంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగా. అంతే, మాంత్రిక విద్యలు చేసేవాళ్ళు ఇంతే, ఘోరమైన క్రియలు చేస్తారు వాళ్ళు. మారిన మాంత్రికులు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి కొన్ని, నా పూర్వులు చెప్పిన మాటలు కొన్ని, పుస్తకాల్లో చదివినవి కొన్ని, ఆత్మీయ జీవితంలో ప్రత్యక్షంగా కొన్ని అనుభవాలు చూసినవి కొన్ని, నా ప్రాక్టికల్ లైఫ్లో నేను అనుభవించినవి కొన్ని, అన్నీ కలగలిపి ఒక అనుభవానికి వచ్చి నేను చెప్తున్నా. ఇవన్నీ కహాని అనుకోకండి, అనుకుంటే నువ్వు తేడా. ఏదో కాసేపు ఏదో మిమ్మల్ని మభ్యపెట్టడం చెప్పడం కాదు. లేఖనము నిరర్ధకం కానిరదు కదా. మరి ఐగుప్తులో మాంత్రికులు చేశారా లేదా? మానవాతీత కార్యాలు ఎలా చేశారు? వాళ్ళే చెప్పారు. మోషే చేసేది దైవశక్తితో అని వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే అప్పటిదాకా వాళ్ళు చేసిన ఎవరి శక్తితో? అప్పటిదాకా వాళ్ళు చేసిన ఎవరి శక్తితో? దయ్యపు శక్తితోనూ వాళ్ళే ఒప్పుకున్నారు. అది విషయం. కాబట్టి ఒప్పుదల అన్నమాట. అట్లాగే ఈ కర్ణపిశాచి కూడా ఒక దయ్యం, ఈ మనిషితో అనుసంధానమై ఉంటుంది. కొన్ని బీజాక్షరాలు, కొన్ని మంత్రాలు ఉంటాయి. అవి చదివినప్పుడు అందుబాటులోకి వచ్చింది ఏం సంగతి అని. ఏం పిలిచేవాళ్ళు, వచ్చారు వాళ్ళు ఎవరో పోయారంట, వాళ్ళు రప్పించాలంట. అంటే వాడు ఫలానా ఫలానా, వాడు ఇట తెచ్చాడు, ఈ కారణం చేత, మ్యాటర్ ఇది, స్టోరీ ఇది అని అది చెబుతుంటుంది. ఇది ఒరిజినల్ విద్యలో. ఇప్పుడు అది కూడా కాదు, అంత బుస్సే, అంత జనం చేత చెప్పిస్తున్నారు ఇప్పుడు మాయ. అలా ఒరిజినల్ విద్యలో దురాత్మ చెప్తుంది ఇది 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 అని చెప్పింది. అదంతా వీళ్ళు చెప్తున్నప్పుడు, అమ్మా చచ్చిపోయిన వాళ్ళు వచ్చారు కాబోలు, చెబుతున్నారు కాబోలు అని వీళ్ళు ఫీల్ అవుతారు. అయితే ఇప్పుడు ఈమె మొదలుపెట్టి నీ కొరకు ఎవరిని రప్పించాలి అని అడిగింది. ఎవరిని రప్పించాలంటే చెప్పాడు సమూయేలుని రప్పించాలని. సమూయేలు రప్పించడానికి తాళం ఏం చేతిలో ఉందాయింది? ఒక తన్నుదంతాడు దేవుడు. డోరు తీసి సమూయేలుతా బయట అంటానికి ఏమన్నా తాళం ఏం దగ్గర ఉందా? ఏమి దగ్గర ఒక తాళం ఉంది, ఆమెకు పరిచయం ఉన్న దయ్యపు తాళం. అర్థమైందా? దానికి ఒక ప్లేస్ ఉంది, ఒక ప్రదేశం ఉంది, దానికి కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. ఇకేమో బుర్ర తీసుకొని మొదలుపెట్టిందో లేకపోతే శోకమెత్తి మొదలుపెట్టిందో, మొత్తానికి ఏం జరిగిందో రేపు సౌలుని అడిగితే కానీ చెప్పడు. మొత్తానికైతే మొదలెత్తింది, సమూయేలు రావాలని ఏదో మొదలెత్తింది. ఆమెకు తెలుసు ఎవరు వస్తారో, దయ్యం వచ్చిందని తెలుసు. దాని ఫ్రెండ్ దయ్యం ఉంటుంది కదా, రెగ్యులర్ దయ్యం, ఆ దయ్యం వస్తుంది లెక్క రావాలి. ఈ వేడుకోలు అంతటికి వచ్చి సమూయేలులాగా మాట్లాడి మాయ చేయాలి. చిత్రం ఏంటంటే, ఈ సౌలు వచ్చి అక్కడ అడుగుతున్నప్పుడు, ఆ కర్ణపిశాచ స్త్రీ తన మంత్రాన్ని ప్రయోగిస్తున్నప్పుడు వాస్తవంగా దయ్యం ఎంటర్ కావాలి కదా, కానీ దయ్యాన్ని ఆపి దేవుడు ఎంటర్ అయ్యాడు. అక్కడ దేవుడు జోక్యం చేసుకున్నాడు. అందుకే అమ్మగారు ఎర్రి కేక పెట్టింది, పెద్ద కేక వేసి అని ఉంటుంది లేఖనంలో.
రెగ్యులర్ కస్టమర్ మన ముందుకు వస్తే మనం భయపడేది ఏముంది? హాయ్ బాగున్నావా అంటాం. ఊహించని పరిణామం జరిగితేనే అదురుపోయి కేకేసేది. దయ్యం ఉన్న ప్రదేశంలో కదలికలు రాకుండా ఆ వైపుదంతా బ్రేక్ అయిపోయి ఒక విచిత్రమైన ప్రదేశంలో నుండి మూత ఓపెన్ అయినట్టుగా ఒక ద్వారం తెరవబడి ఒక వ్యక్తి పైకి వచ్చేస్తూ ఉన్నాడు. భూగర్భంలో నుండి పైకి వస్తున్నాడు. అది చూసి ఇదేంది, ఆ డోరు కదా ఓపెన్ కావాలి, మా దెయ్యం ఉంది అక్కడ కదా, అదేంది ఆ డోరు క్లోజ్ అయిందంటే దేవుడు జోక్యం చేసుకున్నాడు. మరి వచ్చిన వాడు ఎవరు అనుకున్నావు? ఇశ్రాయేలు మీద రాజుగా ఉండటకు దేవుడు అభిషేకించిన పాత్ర. చూడు దేవుని మనసు చూడు. సౌలు పిచ్చి చేష్టలు చూడు. సౌలుకు దేవుని ప్రవక్త కావాలి, సౌలుకు దేవుని ప్రవక్త కావాలి. ఆ ప్రవక్తను ద్వారా దేవుని స్వరం వినాలి, దైవ చిత్తం తెలుసుకోవాలి. దానికి దేవుడు ఏర్పరిచిన పద్ధతుల్లో పని కాలేదని దయ్యపు మార్గంలోకి వచ్చి కూడా కర్ణపిశాచి ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ ఫిలిస్తీన్లు నా మీదకి వచ్చారు, మరి నేనేం చేయమంటావు అని అడగల. నువ్వు సమూయేలుని రప్పించు, ఆయన దగ్గర నాకు దైవస్వరం వినబడిద్ది అని నమ్మాడు. తప్పటడుగులో కూడా అతని ఆలోచన చూడండి. అంటే సమూయేలు పర్ఫెక్ట్, ఆయన నుంచి దైవస్వరమే వినబడిద్ది. కాబట్టి నాకు సమూయేలే కావాలి, ఎందుకంటే దేవుని మాట కావాలని దయ్యం దగ్గరకు వచ్చి కూడా దేవుని మాటనే కోరాడు గనక దేవుని కనికరము అతని మీదకి వచ్చి దేవుడు జోక్యం చేసుకున్నాడు అక్కడ. ఓరి నీ పిచ్చి తగలయ్యా అని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు జోక్యం చేసుకొని వాస్తవంగా దయ్యం వచ్చింది. దయ్యం వచ్చి మాయ మాటలు చెప్పి పంపించిద్ది సౌలుని. ఆమెకి ఆ దయ్యం రాకుండా ఒరిజినల్గా సమూయేలే బయటకు వచ్చేటట్టు చేశాడు అక్కడ దేవుడు. అప్పుడు ఆమె మాట్లాడిద్ది కేక వేసి, ఆ స్త్రీ పెద్ద కేక వేసి, నీవు సౌలువే అని అంటది. ఎందుకంటే నీవు రాజువి, అభిషిక్తుడు గనక దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకున్నాడు. అంటే భయపడవాకు, నీకేం కనపడుతుందో చెప్పన్నాడు. దేవతలలో నుండి ఒకడు పైకి వచ్చుట నేను చూచుచున్నాను అన్నది ఆమె. దేవతలలో నుండి ఒకడు పైకి వస్తున్నాడంటే ఎవరిని చూసి అంటుంది? ప్రవక్తని. ఎలా ఉంటుంది? దేవత అంటుంది ప్రవక్తని ఆమె భాషలో. అంటే ఆ ప్లేస్ అసలు ఆమెకు తెలియదు. ఆమెకు తెలిసింది దయ్యం ప్లేసు. దానికి ఆపోజిట్ ప్లేస్లోంచి పర్సన్ వస్తున్నాడు. వచ్చేవాడి ఆకృతిని గమనించినప్పుడు ఆమెకు అర్థమైపోయింది దేవతల్లోంచి, అంటే అది దేవతల జోన్ అని ఆమెకు అర్థమైపోయింది. దయ్యాల జోన్లోంచి రాటల్లా, దూతల జోన్లోంచి వస్తున్నాడు, దేవతల జోన్లోంచి వస్తున్నాడు ఒకడు. అప్పుడు ఈయన అడిగాడు సౌలు, వచ్చుచున్నవాడు ఏ రూపుగా ఉన్నాడు అని అడిగాడు. ఆ లేఖనం చూస్తే భలే బాగుంటుంది, కానీ వాళ్ళు చదువుతారేమని ట్రై చేస్తున్నా కానీ చాలాసేపటి నుంచి వాళ్ళేం పట్టించు. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం. ఆ స్త్రీ నీతో సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 11వ వచనం అంట. చూడండి, ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పింపవాలని అడుగగా ఈమె చేతుల్లో ఉంది. అతడు సమూయేలును రప్పింపవలెనెను. ఆ స్త్రీ సమూయేలును చూచి బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా, జస్ట్ దేవుడు పూనుకోపోతే ఏమో సౌలును మోసం చేసేది. చదువు. రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడుగగా, ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానెను. అద్దుగో, దేవతలలో నుండి ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానెను. చదువు. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దాన్ని అడిగినందుకు, అది దుప్పటి కప్పుకుని ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా, సౌలు అతడు సమూయేలు అని తెలుసుకుని సాగిలపడి నమస్కారము చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసావా, స్పష్టంగా ప్రవక్తే దుప్పటి కప్పుకున్న ముసలివాడు. ఆయన ఏజ్, ఆయన పరిచర్య,
దుప్పటి, గొంగళి దుప్పటి లేక దుప్పటి అంటే ప్రవక్త. వెతికి వచ్చేసాడు. దేవుడు పూనుకున్నాడు. దయ్యం దగ్గరకు వచ్చి కూడా నా మాటనే కోరుతున్నాడు ఈ తిక్కలోడు. సరే కానీ సమూయేలు పోయి చెప్పుపో అని వచ్చాడు. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడుగగా, సౌలు నేను బహు శ్రమల్లోనున్నాను, ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నల ద్వారానైనను నాకేమియో సెలవీయకి ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించి తినను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. చూసావా, వచ్చినోడు సమూయేలేనా? ఇంకేమైనా డౌట్ ఉందా మీకు? సమూయేలేనా? రప్పించింది ఎవరు? కన్నపిశాచి స్త్రీయా లేదా దేవుడేనా? దేవుడే జోక్యం చేసుకున్నాడు, అనుమతించాడు, రప్పించాడు, బయటికి పంపించాడు. సమూయేలు రావడానికి అవకాశం ఇచ్చాడు, సౌలుతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు. ఓకే, ఆ తర్వాత సౌలు ఇప్పుడు పరదేశంలో ఉన్నాడా పాతాళంలో ఉన్నాడా అంటానికి ఆ ప్రశ్న మీద ఎత్తుకున్నాం ఈ మ్యాటర్ మొత్తం. అడిగాడుకు పోయాం, టైం అయిపోయింది. సరే వద్దాం, పాయింట్కి వద్దాం. యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమే? నన్ను అడగటం వల్ల ప్రయోజనమే ఉంది అబ్బాయి. యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. దేవుడు తన మాట తన పక్షముననే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతిలో నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకుల విషయములో ఆయన తీక్ష్ణమైన కోపము నెరవేర్చకపోయినా దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. ఈ రోజు ఈ ప్రకారంగా చేస్తున్నాడా? యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, సమూయేలు పాతాళ అగ్నిలో ఉన్నాడా, పాతాళంలోనే ఉన్న పరదైసులో ఉన్నాడా? పాతాళ అగ్నిలో ఉన్నాడా, పాతాళంలోనే పరిశుద్ధుల విశ్రమ స్థానమైన పరదైసులో ఉన్నాడా? సమూయేలు ఎందుకు పోతాడు అగ్నిగుండానికి? యథార్థంగా సేవ చేసిన భక్తుడు పరదైసులోనే ఉన్నాడు. క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టక మునుపు పరదైసు భూగర్భంలోనే ఉంది, పాతాళంలో. క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థమైన క్రయధనము రక్తము చిందించిన తరువాత ఆయన భూగర్భంలో ఉన్న పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళి ఆ భూగర్భంలో ఉన్న పరదైసుని అంటే పరిశుద్ధుల విశ్రమ స్థానాన్ని చెరగా గొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించి 3వ ఆకాశములో పెట్టాడు. ప్రారంభంలో పరదైసు అడ్రస్సు భూగర్భంలో పాతాళంలో, తర్వాత పరదైసు అడ్రస్సు 3వ ఆకాశంలో. దీనికి రెఫరెన్సులు ఎఫెసీ పత్రిక మరియు 2 కొరింథీ పత్రిక. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలోనేమో దేవుని పరదైసులోనికి కొనిపోబడి అని 3వ ఆకాశములో ఉన్న పరదైసు అడ్రస్ ఇస్తాడన్నమాట. పౌలు కొరింథీలోకి రాసిన 2వ పత్రము 12వ అధ్యాయము 3వ వచనంలో అతడు క్రీస్తునందున్న యొక్క మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరము క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. ఎన్నో ఆకాశానికి? 3వ ఆకాశమునకు. 3వ ఆకాశం. 3వ ఆకాశంలో ఎక్కడికి పోయాడు? పరదేశం. 3వ వచనం చదువు. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనిపోబడి. అది ఇప్పుడు పరదేశం ఎక్కడుంది? 3వ ఆకాశంలో ఉంది. పరదేశం అంటే పరిశుద్ధుల విశ్రమ స్థానం, పరిశుద్ధులు విశ్రమించు స్థానం అక్కడుంది. అంతకుముందు ఎక్కడుంది? యేసు శిలువలో ప్రాణం పెట్టక మునుపు. ఎఫెసీ పత్రిక చూడు, ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం.
అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. చెరను చెరగా పట్టుకొని పోయాడంట. ఒక చెర అనే ప్రదేశం ఉందట, ఆ ప్రదేశాన్ని అలాగ అమాంతం తీసుకొని పోయాడంట. చదువు. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. అద్దుగో, ఇక్కడ ఈ చెర ఎక్కడుంది? ఫస్ట్ భూమి యొక్క క్రింది భాగము. ఆరోహణం అయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ముందు ఆరోహణం అయినప్పుడు పైకి వెళ్ళాలా? ఫస్ట్ భూగర్భంలోనికి వెళ్ళి అక్కడున్న చెర అంటే పరిశుద్ధులను తీసుకొని ఆరోహణమై మూడవ ఆకాశంలో వాళ్ళని ఉంచాడు. క్లియర్గా ఉంది కదా? ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ మొత్తం నీకు అర్థమైందని అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు భూగర్భంలో సమూయేలు ఉన్నాడు. ఎందులో ఉన్నాడు? అగ్నిగుండంలో ఉన్నాడా? పరిశుద్ధుల విశ్రమ స్థానంలో ఉన్నాడా? భూగర్భంలోనే పరదైసు ఉంది, భూగర్భంలోనే పాతాళ అగ్ని కూడా ఉంది. అంటే అగ్ని ఉన్న ప్రదేశం ఒకటి ఉంది పాతాళంలో, పరిశుద్ధులు విశ్రమించినటువంటి విశ్రమ స్థానం ఒకటి ఉంది. ఈ రెండు గాక పాతాళంలోనే అఖాతము అనే ఒక భాగం ఉంది. ఈ మూడు గాక నాలుగవది పాతాళంలోనే చీకటి బిలములు అనే స్థలం ఒకటి ఉంది. అర్థమైందా? వీటన్నిటి అడ్రస్ పాతాళమే. పాతాళంలోనే చీకటి బిలాలు ఉన్నాయి, పాతాళంలోనే అడుగు తెలియని అఘాతం ఉంది. బంగాళాఖాతం అంటారు కదా, అడుగు తెలియని స్థలం. అర్థమైందా? మూడవది పాతాళంలోనే అగ్ని ఉన్న స్థలం ఉంది. నాలుగవది పాతాళంలోనే పాత నిబంధన పరిశుద్ధుల ఆత్మలు విశ్రమించిన స్థలం ఒకటి ఉంది. దాన్నే ఖాళీ చేసి తీసుకొని పోయాడు. సిలువలో ప్రాణం పెట్టి వారి పాపముల కొరకు మన పాపముల కొరకు వెలజల్లించి వాళ్ళని తీసుకొని వెళ్ళి మూడవ ఆకాశంలో పెట్టాడు. ఇది స్టోరీ. ఇప్పుడు అప్పటిదాకా యేసు సిలువలో ప్రాణం పెట్టక ముందు స్టోరీ కదా, సమూయేలుదేను సౌలుది. అప్పుడు సమూయేలు ఎక్కడుండి ఉండాలి? భూగర్భంలో అగ్నిలో ఉన్నాడా, లేకపోతే పరిశుద్ధుల విశ్రమ స్థానంలో ఉన్నాడా? పరిశుద్ధుల విశ్రమ స్థానంలోనే ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు సౌలుతో? రేపు నీవును నీ కుమారులను నాతో కూడా నుందురు అన్నాడు. దేవునికి మహిమ. నేనేమో మృతుణ్ణి, మీరేమో ఇంకా సజీవులు భూమి మీద. అయితే ఈ ఒక్కరోజు గడిచిన తర్వాత రేపేం జరిగిందో తెలుసా? నువ్వు నీతో పాటు నీ కొడుకులు కూడా హతులవుతారు, మొత్తం మృతులైపోతారు. అయ్యి నీవు నీ కుమారులు నాతో కూడా ఉంటారు అన్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, సౌలు ఎక్కడున్నాడు? సౌలు ఎక్కడున్నాడు? సమూయేలు దగ్గర ఉన్నాడు. సమూయేలు ఎక్కడున్నాడు? అగ్నిగుండంలో ఉన్నాడా? నరకంలో ఉన్నాడా? పరదేశంలోనే ఉన్నాడు. మరి సమూయేలు దగ్గరే సౌలు కూడా ఉన్నప్పుడు ఇప్పుడు సౌలు కూడా ఎక్కడున్నాడు? పరదేశంలోనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు సౌలును విడిచిపెట్టేశాడా? స్తోత్రం, గట్టిగా చెప్పాలి. దేవుడు సౌలును విడిచేశాడా? తన పిలుపు విషయంలోనూ ఏర్పాటు విషయంలోనూ ఆయన పశ్చాత్తాపపడడు. ఇప్పుడు మొదట చదివిన వచనం దగ్గరకు వస్తున్నా. 5 సంఘములలో ఒక్కొక్క సంఘములో 1 లేక 2, మరీ మనం చదివినటువంటి సంఘం లవోదికయ సంఘంలో అయితే నీవు దరిద్రుడవు, దిక్కుమాలినవాడవు, దిగంబరుడవు అయి ఉండి నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొనుచున్నాను అని నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. సిగ్గుందా లేదా నీకని మాట్లాడు. ఎన్ని తప్పులు చూపించాడో ఆ లవోదిక సంఘానికి. చెప్పి ఆసక్తి కలిగి మారు మనసు పొందమని పిలుపునిచ్చాడు. సంతోషకరమైన విషయం ఏంటంటే, ఎంత దరిద్రగొట్టు స్థితిలో ఉన్న లవోదికయ సంఘమును కూడా దేవుడు తన చేతబట్టే ఉన్నాడు. ఇప్పుడు మనం అసలు పాయింట్ దగ్గరకు వచ్చేసాం. దేవునికి స్తోత్రం. అసలు పాయింట్ దగ్గరికి వచ్చి అంటే మూల వచనం దగ్గరికి ఇప్పుడు వచ్చాం. ఇక్కడ నుంచి అంశం స్టార్ట్ అయింది.
ఆసక్తి కలిగి మారు మనసు పొందు అన్నాడు కదా, అది కదా మూలవాక్యం. ఇక్కడ నుంచి ఇక ఆ ఆసక్తి ఏంటి, మారు మనసు ఏంటి అన్న పాయింట్ అక్కడి నుంచి అంశం స్టార్ట్ అయింది. ఈ అంశం మొదలు పెట్టడానికి ఇప్పటిదాకా చెప్పిందంతా ఉపోద్ఘాతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, అది పరిస్థితి. అంటే ఇప్పుడు అంశం మొదలైద్దంటే మా ప్రాణానికి ఇంకా ఉందన్నమాట, ఇంకా వదిలిపెట్టలేదు ఉంది. కానీ ఇప్పుడు చెప్పనులే, జస్ట్ ఊరక అట్లా మొదలు పెట్టాను. ఈసారి బుధవారం దేవుని చిత్తం అయితే మాట్లాడుతాను. వాక్యాన్ని ధ్యానిద్దాం, అనేక సంగతులు తెలుసుకుందాం, నేర్చుకుందాం. అయితే నన్ను వదిలేశాడా దేవుడు, నేను ఇంత బలహీనుడిని కదా, ఇంత బలహీనురాలిని కదా అని ప్రశ్నతో ఉంటారు కదా, వాళ్ళకి సమాధానం ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న తుయతైర సంఘమును వదలని దేవుడు, అంతకంటే ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న లవోదికయను వదలని దేవుడు, పెర్గాన్ని వదలని దేవుడు, ఎఫెసును వదలని దేవుడు, సార్దీసుని జీవించుచున్నావన్న పేరే ఉంది కానీ నువ్వు సచ్చిన స్థితిలో ఉన్నావని గద్దించిన సార్దీసును వదలని దేవుడు నిన్ను వదిలాడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఇది ప్రశ్న. దేవునికి మహిమ. హల్లెలూయా. వదలడుగాక వదలడు. అదేందన్నయ్య వాళ్ళని పట్టుకున్నట్టు ఎక్కడుంది అంట, చదువు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. ఒక్కసారి నాయన ఆ 1వ అధ్యాయము చివరి వచనం చదువు నాయన. 7 నక్షత్రములు కుడి చేత పట్టుకున్నాడని ఉంది కదా, ఆ 7 నక్షత్రాలు ఎవరో చూడు. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకును, దూతలు ఆ 7 దీపస్తంభములకును. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు చెందిన దూతలు. ఈ లవోదికలో ఉన్న సంఘాన్ని తిట్టాడా, దూతను తిట్టాడా? దూతనే. 7 నక్షత్రములు కుడి చేత పట్టుకున్నాడు అన్నాడు కదా, ఆ 7 నక్షత్రాలు ఎవరంటే దూతలే అన్నాడు. ఈ లెటర్స్ ఎవరికి? దూతలకే. ఆ రాసిన దూతలకి లెటర్స్లో రాసినప్పుడు అందులో ఏముంది? స్మరణ దూతనేమో పర్లేదు, బాగా కష్టపడుతున్నావు, ఇంకో 10 దినాలు శ్రమ కలిగిద్ది, ఓర్చుకో, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను, మరణం వరకు నమ్మకంగా ఉండు, బాగానే కష్టపడుతున్నావు, పర్లేదు నువ్వు అని ప్రశంసించాడు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతను కూడా మెచ్చుకున్నాడు. పర్లేదు నువ్వు కూడా బాగానే తిప్పలు పడుతున్నావు, నా వాక్యాన్ని గైకొన్నావు, నా నామాన్ని ఎరగనం లేదు, బాగానే ఒప్పుకున్నావు, నేను కూడా నిన్ను కాపాడుతాలే అని వాళ్ళని ప్రశంసించాడు. నీకు ఎఫెస్లో ఉన్న దూతను అంటున్నాడు, నీ క్రియలు, నీ కష్టం, నీ స్నేహం, నీ భారం అంతా బాగానే ఉంది, కానీ అబ్బాయ్ దూత, మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు లేదు అబ్బాయి, చల్లారిపోయావు, అన్నీ చేస్తున్నట్టున్నావు కానీ నాకంతా అనిపించట్లేదు, ఫ్లేవర్ తగ్గింది, ప్లాస్టిక్ పూలు ఉంటాయే అట్టుందిరా నీ భక్తి, అన్నీ చేస్తున్నావు, మళ్ళీ రంపట్లు గుంపట్లు అవుతున్నావు, గందరగోళం అవుతున్నావు, తెగ చేసేస్తున్నట్టున్నావు, కానీ ప్రారంభంలో ఉన్నంత ఆ ప్రేమ, ఆ ఇష్టం అనేది ఉందే, అది అయిపోయి జస్ట్ ఆచారమే మిగిలింది అన్నట్టుగా ఉంది నీ పని. కొద్దిగా మొదటి ప్రేమ కాస్త చూసుకో. అట్లా 7 సంఘాలకు చెందిన దూతలకు రాశాడంటే 7 సంఘాలకు రాసినట్టే, నీకు నాకు రాసినట్టే. దూతలను గద్దించాడు, కోపడ్డాడు, అసహించుకున్నాడు, అయినా చెయ్యి వదలలేదు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు, నిన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు.
చేయి వదలడు. వదిలాడు అని సాతాను నీకు భ్రమ కలిగిస్తాడు. నిన్నెందుకు పట్టుకుంటాడు దేవుడు? నువ్వు అలా తేడా, నువ్వు ఇలా తేడా, నీ దగ్గర ఇన్ని తప్పులు ఉన్నాయి, నీ దగ్గర అన్ని ఒప్పులు ఉన్నాయి, నువ్వు ఇంత చెడ్డ ఇంత మంచి అని, మీ వాళ్ళు చెడ్డ, మీ ఇంట్లో అందరూ చెడ్డ, అసలు నువ్వు ప్రార్థన సరిగ్గా చేయవు, వాక్యం చదవు, నీకు పరిశుద్ధత లేదు, నోరు కాచుకోవు, నీ దృష్టి కరెక్ట్ కాదు, నీ వినికిడి కరెక్ట్ కాదు, నువ్వు అట్లా తేడాను ఇట్లా తేడాను అలా ఇలా అని వాడన్నీ వినిపించి మానసికంగా నిన్ను కృంగజేసి నీ ప్రార్థన కూడా సంతృప్తికరంగా పూర్తి నిశ్చయతతో దేవుని దగ్గరికి చేరకుండా చెడగొడతాడు. కుట్ర చూడు. దేవుడు క్షమించిన నీ లోపాలను, దేవుడు క్షమించి వదిలేసిన తప్పులను కూడా వాడు మళ్ళా గుర్తు చేస్తుంటాడు నీకు. గుర్తు చేసి పెద్ద పరిశుద్ధుల్లాగా ఎలుగెత్తి మొరపెడుతున్నావు, నీ బొంద వింటాడు దేవుడు. పెద్ద పరిశుద్ధురాలాగా ఎలుగెత్తి మొరపెడుతున్నావు, వింటాడు నీ ప్రార్థన. ఎన్ని వంకర్లు నీ దగ్గర. నువ్వు ఇంత తేడా అంత తేడా, దేవుడు నిన్ను ఎప్పుడు వదిలేశాడు. అందుకే అంతకుముందు నీకు దర్శనాలు వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయా దర్శనాలు? అంతకుముందు నీ కళలో దేవుడు కనపడి మాట్లాడేవాడు, ఇప్పుడు కనపడుతున్నాడా? అంతకుముందు దేవుని వాక్య అసలు బైబిల్ అట్లా తీయగానే దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? అంతకుముందు నీకు ఇట్లా ఉండే, ఇప్పుడు ఉన్నాయా? అంటే ప్రారంభపు అనుభవంలో నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు, పసికందుగా ఉన్నప్పుడు, నిన్ను విడువక ఎడబాయక నిన్నే గాచుకొని పిలిస్తే పలికినట్టు అందుబాటులోకి వచ్చాడు. కొంచెం పక్వ దశలోకి వచ్చి కాస్త ఎదుగుదల మొదలుపెట్టి ఇక నువ్వు కాస్త ఫ్రీ అయ్యేసరికి దేవుడు కన్న తల్లి బిడ్డను వదిలిపెట్టినట్టుగా ఆడుకోవడానికి వదిలాడు, అంతే. అర్థమైందా? కాలేదా? పసికందుని, పురిటి కందుని తల్లి వదిలేసిద్దా? కాచుకుంటుందా? కాచుకుంటుంది అని అంత చిన్నగా ఎందుకు చెబుతుందని పెద్దగా చెప్పవచ్చుగా. మాకేడా ఇది నాలుగు లేనట్టు మాట్లాడదు. కాచుకుంటుందా లేదా? ఎప్పటిదా కాచుకుంటుంది? వాడు కుయిక్కమంటే చెప్పు, కుయిక్కమంటే వాడు ఉయ్యాల్లో బాబు ఉన్నాడు, తన పని అక్కడే కూర్చొని ఊపుతూ ఉంటుంది. వాడు అని క్యారం అన్నాడు అనుకో, లేదు వెంటనే తల్లి తన స్వరము వినిపించి వాణ్ణి ఊరుకోబెడుతుంది. అవునా? ఆడి కొంచెం ఎదుగుదలలోకి వచ్చాడు అనుకో, ఇక వాడు మాట్లాడుతూ ఉంటాడు, ఎగురుతూ ఉంటాడు, గంతులు వేస్తూ ఉంటాడు. వాడు ఒకసారి పైకి ఎగిరి, ఒకసారి కింద పడి, ఒకసారి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి, ఇక వాడు చుట్టూ తిరిగిద్దా? వాడికి ఏదన్నా ప్రాబ్లం ఉంటే నా దగ్గరకు వచ్చి చెప్పుకునే స్థితి వాడికి ఇంకా రాలేదు అనుకున్నప్పుడు వాడికి అందుబాటులో ఉంటుంది అమ్మ. ఇక వాడు కొంచెం ఎదిగిన తర్వాత బొవ్వ ఆకలైంది అనుకో, వాడికి అమ్మాయి ఆకలి అన్నం పెట్టవే అనుకుంటూ వస్తాడు. చిరాకు పడుతుంది, మమ్మీ స్నానం చేస్తాను అంటాడు. జ్వరం వచ్చింది, అమ్మా నాకేందో ఒళ్ళు కాలిపోతుంది, తలనొప్పిగా ఉంది. అవునా? చూడు, ఆడు ఎదిగిన తర్వాత అన్నీ ఆడే చెప్పాలా. చెప్పబోతే పట్టించుకోవచ్చు, అక్కడే అడగన్న అమ్మాయినా పెట్టదన్న వచనం వచ్చేది. దేవునికి మహిమ. అమ్మాయి కన్న తల్లి ఆడనే వదిలేలా, కాచుకునే ఉంటుంది. కాదు అన్నీ ఆడు చెప్పాలా. ఆ చెప్పుకునే అంతస్తుకు వాడు రాక మునుపు వాడు కేరమన్నా పలికాడు, ఇంకొకటి అన్నా పలికాడు. అది మన ఆరంభపు మెట్టు తరువాతి మెట్టులోని మార్పులకు కారణం. అర్థమైతే స్తోత్రం చెప్పు. ఇంకా ఆనందం కలిగితే చప్పట్లు కొట్టు, నేను కూడా ఆనందపడతా. దేవునికి మహిమ. హల్లెలూయా. అర్థమైందా? ఉయ్యాల్లో పసికందునను ఒక 7-8 ఏళ్ల బిడ్డను ఈక్వల్గా చూసిద్దామా? చూడదు. 7-8 ఏళ్ళకి తేలాడు అనుకో, అమ్మా నీళ్లు తోడు అంటే చూడితే మొహం పలిపో, తోడుకపో దున్నపోతులాగా. ఎవడరా నువ్వేం బుజ్జి పాపాయవా? తోడుకోబా.
నేనే తోడుకోవాలి. అంతకుముందు ఓడావు కంటే అంతకుముందు చిన్నోడిరా, పద్దాకలు నీతో ఉంటానా ఏంటి? నువ్వే చేయాలి, నువ్వే అన్నీ నేర్చుకోవాలి అని వాడు తనంతటా తాను కార్యములు నెరపుకొనున్నట్లు వాడిని వదిలేసినట్టుగానే ఉంటుంది, కానీ ఒక పక్క కాచుకునే ఉంటుంది. వాడి ప్రతి శబ్దమునకు స్పందించదమ్మా, వాడి ప్రతి శబ్దమునకు స్పందించదు. ఒక్కోసారి పిల్లలతో హే 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 అని ఎగురుతాడు. బాబు ఏమైంది బాబు అనుకుంటూ వచ్చిందా ఏంటి? బయట మీ వాడి స్వరం వినపడుతుంటే ఆ వెధవ ఎక్కడో గంతులేస్తున్నాడు, అదిగో నవ్వులు అంట పోదు. అదే పసికందుకున్నప్పుడు ప్రతి శబ్దం వాడి దగ్గర నుంచి ఏ మూలు కూడా వచ్చినా సరే ఏం పరిగెత్తున్నా చి 7-8 ఏళ్ల వయసు కూడా ఆడు. ఇక వాడి నుంచి వచ్చే ప్రతి శబ్దానికి స్పందించదు. ఎప్పుడో ఒక్కోసారి వేస్తాడు ఆర్తధ్వని, అప్పుడు స్పందిస్తుంది. బయట తిరుగుతా అటు ఇటు గంతులు వేస్తా ఇలా బయట పిల్లలు ఎవడన్నా పటామని కొట్టాడు అనుకో, మా అని పెద్ద కేకేస్తాడు అదురుపోయి, లేకపోతే దెబ్బ అమ్మా అని ఏడుస్తా కేకేస్తాడు అనుకో. ఆ దుఃఖ స్వరాన్ని విని పరిగెత్తింది వాడి దగ్గరికి. పరిగెత్తింది. ఎరా ఏమైంది? కింద పడ్డానమ్మా, లేకపోతే వాడు కొట్టాడమ్మా, ఇది తగిలిందమ్మా, కళ్ళు తిరిగినాయమ్మా. ఆ ఇబ్బందిలో, ఆ శ్రమలో, ఆ సమస్యలో వాడు ఆర్తితో కూడిన కేకేస్తాడు కాపాడమని. అప్పుడు అమ్మో నా బిడ్డకి ఏదో ప్రమాదం అని అప్పుడు పెట్టిద్ది దృష్టి, అప్పుడు పరిగెత్తిద్ది. ఒకవేళ వాడు పడే స్థితిలో ఉండి పట్టుకుంటుంది, ప్రమాదం నుండి వాడిని కాపాడుకుంటుంది. ఆయన మనకు అమ్మ. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును, పాలించును, లాలించును, పాలించును. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చెయ్యి విడిచిన యేసు చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువాడు, నిన్ను చెయ్యి విడువాడు. దేవునికి మహిమ. నిజమే సైతానా, ఈ మధ్య ఏందో దేవుడు నాకు అసలు దర్శనాలు చూపించట్లా. నిజమే సైతానా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఈ మధ్య దేవుడు దర్శనాలు, స్వప్నాలు కూడా చూపించట్లా. ఏమి నాకేమీ కనపడట్లేదు, అసలు మాటల్లో కూడా ఏం మాట్లాడట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు. నిజంగానే మరి నువ్వు ఫుల్ తేడా, అందుకే పట్టించుకోవట్లే. నిరాశలోకి నెట్టేస్తాడు. ఎందుకు పట్టించుకోడు? నీ ఎదుగుదలను బట్టి కొంచెం అర్థమైందా? అమ్మ టైపే. నీవు ఆరంభ దశలో ఉన్నప్పుడు దేవుడు నీకు అందినట్టు ఇప్పుడు ఎందుకు అందట్లేదనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఎంతమందికి ఉందో ఒకసారి చేతులు ఎత్తండి. ఉంటే చేతులు ఎత్తండి, సిగ్గుపడతారు ఎందుకు? పెళ్లి చూపులేంది ఎత్తండి చేతులు. మరి డౌట్ ఉంటే, ప్రారంభంలో నాకు దేవుడు స్పందించినట్టు ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు నాకు డౌట్ అన్నా అంటే ఇది ఆన్సరు. నువ్వు ప్రారంభంలో ఉన్నట్టే లేవు, నువ్వు కొంత ఎదిగావు, అందుకే పర్వాలేదే ఇదికొస్తావని. అట్లా ముఖ్యమైన సందర్భాల్లో నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పటికి కూడా ఇంపార్టెంట్ అన్నప్పుడు నీ ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉన్నాడు. నువ్వు ఆర్తితో ధ్వని చేసినప్పుడు అమ్మా అన్నట్టు, యేసయ్యా అయ్యా నాకు అర్థం కావట్లేదు అయ్యా, నువ్వు వెలుగెత్తినప్పుడు వెంటనే నీకు అందుబాటులోకి వస్తాడు. ఇప్పుడైనా బిడ్డ చేసే ప్రతి శబ్దానికి పసికందుగా ఉన్నప్పుడు అమ్మ స్పందించినట్టు వాడు ఎదుగుదలలో స్పందించదు. ఆర్తితో ఉన్న కేక వేసినప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు వేసిన కేకలోనే అమ్మ స్పందిస్తుంది. అంతేకాదు, ఎదిగిన బిడ్డ దగ్గర పొద్దస్తమాను వాడి చుట్టే తిరగదు. ఎక్కడ ఆమె తోడు అవసరమో అక్కడ ఎంటర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, హైవే రోడ్డు దాటి అవతలికి స్కూల్కి వెళ్ళాలి. వాడు బ్యాగ్ తగిలించుకుంటాడు, షూస్ వేసుకుంటాడు, అంతా రెడీ అయిపోతాడు. మమ్మీ నేను వెళ్తాలే మమ్మీ, లేట్ అవుతుంది అంతా ఒకతో. నాకు నేను రోజు దాటే రోడ్డేగా మమ్మీ, నేను దాటుతామంటే ఏంట్రా దాటేది?
ఒక తంతా నేను వస్తాను. నువ్వు లేట్ చేస్తావు. అరే ఉండరా, ఎక్కడ నీకు తోడు అవసరమో అక్కడ ఎంటర్ అవుతుంది అమ్మ. అక్కడ హైవేలో లారీలు, బస్సులు, వెహికల్స్ అన్నీ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. చూసి చేయబట్టుకొని ప్రమాదం ఉన్న చోటేమో క్షేమకరంగా దాటించడానికి తోడే ఉంటుంది. మళ్ళీ నువ్వు సాయంత్రానికి రెడీ వచ్చేటప్పుడు మళ్ళీ అది రోడ్డు దాటని నీ దగ్గరకు వచ్చి ఉంటుంది, తెచ్చిద్ది. ఇంటికాడికి వచ్చిందాక ఇది ప్రమాదం లేని స్థలం ఉన్నప్పుడు వదిలేసిద్ది. దేవుడు నన్ను నేను సరిగా పట్టించుకోవట్లేదు అంటే అంత ప్రమాదంలో నువ్వు లేవని అర్థం. నువ్వేదో ఊహించుకుంటున్నావు, ఏదో అయిపోతుంది, ఏదో గందరగోళం అయిపోతుందని అనుకుంటున్నావు, కానీ తమరి తలకాయ అదేం లేదని ఆయన చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థం. డేంజర్ అన్నప్పుడు ఇక డౌట్ లేదు, నీ పక్కనే ఉంటాడు. అగ్నిగుండములో లేక మునుపు వాళ్ళు ప్రమాదంలో లేరు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. అందుకే అక్కడ ఆయన వాళ్ళ పక్కన కనపడలా. ఎప్పుడైతే అగ్నిగుండం అనే ప్రమాదంలోకి ఎంటర్ అయ్యారో అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. చూడు, ఓకే. అది అమ్మని ఎందుకు చూపించాడు అనుకున్నా? మనకి అమ్మని ఊరకు వాడుకోవటం కాదు, అమ్మ అసలు ఎలా, ఏ టైంలో ఎలా స్పందిస్తుందో అబ్జర్వ్ చేయాలి. ఎందుకో తెలుసా? తాను ఎలాగుంటాడో మనకు అర్థం కావటానికే ఈ బంధాలు జోడించాడండి దేవుడు. ఒక తండ్రి నీ విషయం ఎలా స్పందిస్తాడో, తల్లి ఎలా స్పందిస్తుందో, ఒక అన్న ఎలా స్పందిస్తాడో, ఒక భర్త ఎలా స్పందిస్తాడో, ఒక యజమానుడు ఎలా ఇవన్నీ నీకు దేవునిలో ఉన్నాయి. అర్థం కావటానికి ఈ బంధాలు పెట్టి మన గ్రహింపులోకి తీసుకొస్తున్నాడు ఆయన. అమ్మ దగ్గరే బోల్డంత సబ్జెక్ట్ ఉంది చూడండి. మనకేమో అమ్మ అంటే మా చిరాకు, ఆమె ఏదైనా చెప్తా బోల్డంత పాఠం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి జరిగి ఉండొచ్చు కొన్ని లోపాలు, పొరపాట్లు, బలహీనతలు ఏవో నీ నుండి. కానీ దేవుడు ఏమని కోరుతున్నాడో తెలుసా? నిన్ను విడిచేస్తాను, విసర్జిస్తాను, అట్లా చేస్తా, ఎట్లా చేస్తాను బెదిరిస్తున్నాడు. కానీ చెయ్యి పట్టుకొనే ఉన్నాడు, బ్రతిమాలుతున్నాడు. ఏమనో తెలుసా? ఆసక్తి కలిగి మారు మనసు పొందురా, మారు మనసు పొందమ్మా. ఎందుకయ్యా నాతో నీకు వసంతం? వదిలే, నీకు సిగ్గులేదురా, నువ్వు వదిలేయమంటావు. నేను నీ తండ్రిని ఎట్లా వదులుతాను, నీ తల్లిని. కొంతమంది పిల్లలు తల్లి దగ్గరికి వచ్చి, అసలు నా గురించి నీకెందుకు మా మీ టెన్షన్, వదిలే అంటాడు. ఏంద్ర వదిలేసేది? వదిలేసాయి నువ్వు, నా గురించి ఎందుకు మా నీకు ఆలోచన? ఎందుకు నువ్వు ఇట్లా అయిపోయావు? ఎందుకు దిగులు పడ్డావు? ఎందుకు సన్నబడిపోయావు? తిను, నాకేం, మేము బాగానే ఉన్నాం, మా గురించి ఎందుకు ఆలోచన అంటే ఏమంటుంది? మౌనంగా చూస్తుంది. ఎందుకు ఆలోచన? మెంటల్ది. ఎందుకు ఆలోచన? ఏంది? కన్నందుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెంచి పెద్ద చేసినందుకు, నవమాసాలు మోసినందుకు, రక్తం పంచినందుకు. ఎందుకేంటి నా గురించి నీకు టెన్షన్ అంటుంది? పిల్లలేమి ఈ మాట అడుగుతుంటారు, నా గురించి నీకెందుకు టెన్షన్, ఎందుకు టెన్షన్? అన్ని ఆమెగాకి ఎవరికి ఉంటుంది? ఇది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, నిన్ను కన్ననాటి నుంచి నీ గురించి టెన్షన్ పడతానే ఉంది. ఆ పరంపర నువ్వు దున్నపోతులాగా అంత ఎత్తు అయినా కూడా కొనసాగుతానే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఏదో కొత్తగా తెచ్చుకొని టెన్షన్ పడటం కాదు, ప్రారంభము నుండి నీ గురించి చింత ఉంది. ఈ తల్లికి ఎలాగో ఆ ప్రభువుకి అలాగే. దేవునికి మహిమ. ప్రస్తుతానికి మనకు టైము సరిపోవటం లేదు. ఇప్పటికే 10:15 అయిపోయినట్టుంది. చిలకలూరుపేట గడియారంలో, దూర గడియారాల్లో ఎంత అయిందో తెలియదు. కనుక యేసయ్య నిన్ను వదలలేదు, సాతాను మోసగిస్తున్నాడు. యేసయ్య వదలడు. ఆయన వదిలేశాడు నిన్ను భ్రమపెట్టి, కృంగదీసి, దిగజార్చి, బలహీనపరిచి నువ్వు ఆయన వదిలి దూరం అయ్యేటట్టు దుష్టుడు కుట్ర పన్నుతున్నాడు. ఆయన వదల్లా. ఆయన రెక్కల్లోనే ఉన్నావు, ఆయన కౌగిట్లోనే ఉన్నావు. ఆయన ఇంకా నిన్ను ముద్దు పెట్టుకునే స్థితిలోనే ఉన్నాడు తప్ప నిన్ను అసహించుకొని నెట్టేసే స్థితిలో ఆయన లేడు. ఆయన నిన్ను కన్న తండ్రి, ఆయన నీ తల్లి, తండ్రి అన్ని. ప్రైజ్ లార్డ్. దేవుని వైపు మళ్ళుకో, దేవునితో సమాధానపడు. ఎప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఒక్కటే,
వదిలిపెడితే నువ్వు వదిలిపెట్టి పోవటమే. నీ అంతటా నువ్వు తిరస్కరించి వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇక చేయగలిగింది ఏం లేదు. అప్పుడు నువ్వు దెబ్బతింటావు. యేసయ్యా అని నువ్వు ఏడ్చినంతసేపు, ఆయన కొరకు నీ ప్రాణం కొట్టుకున్నంతసేపు ఆయన చెయ్యి నీ మీదే ఉంటుంది.